కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు రావడం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈయన ఆశించిన పద్ధతిలో అపారమైనటువంటి ధనరాశులు ఉన్నాయి కేసీఆర్ దగ్గర, ఆయన ఫ్యామిలీ దగ్గర. అపారమైన ధనరాశులు ఉన్నాయని ఒక ప్రచారం, లేదా ఉన్నాయని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు కేసీఆర్ గారు? ఉన్నాయని అనుకోవాలి కదా. ఇప్పుడు మనకు తెలియదు ఏమో అసలు. కొత్త వ్యాఖ్యానం చేస్తున్నారు కేసీఆర్. అందుకే కదా నీకు డిపాజిట్ రాలేదు కదా చాలా సందర్భాలు, 1 or 2 ప్లేసెస్ తప్ప. కేసీఆర్ వెళుతున్న వారిని ఆపడం అనేది ఆయన నాయకత్వ పట్ల నిదర్శనమే కదా. ఇంకా వెళ్ళిపోతారు 10-20 మంది అన్న బ్రేక్ చేయగలిగింది కదా. అంటే ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే ఏదైనా చేయగలుగుతాడు. అనుకున్నటువంటి ఒక ఎక్సలెంట్ స్కిల్ ఏంటంటే మంత్రముగ్ధులు చేస్తాడు ఎట్లా. అంటే కేటీఆర్ ఎట్లా ఉంది ఆయన మాట్లాడుతున్న తీరు? అవునన్నా కాదన్నా కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కవిత, చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో రివైవ్ అవుతామని అంటున్నారు. ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే నమస్తే. తెలంగాణ రాజకీయాలలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధమే కాదు, ఆపరేషన్ ఆకర్షు అనే ఒక ప్రయోగం ఒకవైపున జరుగుతున్నది. రెండోది గర్వాపసి అనే మరొక చర్చ కూడా జరుగుతూ ఉన్నది. దీంతో పాటుగా రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీలోనూ ప్రజలలోనూ రేవంత్ రెడ్డి పట్ల ఏ అభిప్రాయం ఉన్నది, ఆయన పరిపాలన ముద్ర ఎట్లా ఉన్నది, ఈ గర్వాపసి లేదా ఆపరేషన్ ఆకర్షు ఇవి ముందు ముందు ఎట్లా ఉండబోతున్నాయి, వీటికి సంబంధించిన విషయాలపైన మాట్లాడదాం. మనతో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, నిన్న మొన్న జరిగిన ఒక వార్త మొదటి పేజీలో పత్రికల్లో వచ్చింది, టీవీల్లో బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు రావడం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం. బహుశా ఎందుకు ఇది? అంటే వచ్చిన వాళ్ళంతా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారా ఏందన్నట్లు? కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే. అంటే ఒక ఫ్యాక్టరీ ఏంటంటే ఆయన సేమ్ డిస్ట్రిక్ట్, సీఎంకి సంబంధించిన సేమ్ డిస్ట్రిక్ట్. మరి ఆయనకు అంతకుముందు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో నేను పొసగలేదేమో నాకు తెలియదు. బట్ నేను వినడం ఏంటంటే అక్కడ స్థానికంగా మా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈయన ఆశించిన పద్ధతిలో ఇంపార్టెన్స్ తగ్గించలేదని, ఈయనకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆయన ఇవ్వలేదని ఫీల్ అయినట్టుగా ఒక వార్త. సో వాళ్ళకి ఇంపార్టెన్స్ సహజంగా ఓడిపోయిన వాళ్ళకి ఇస్తే ఈయన కోపం ఉంటుంది కదా. సో అదొక కారణం కావచ్చు. ఇంకొకటి ఏంటంటే అపారమైనటువంటి ధనరాశులు ఉన్నాయి కేసీఆర్ దగ్గర, ఆయన ఫ్యామిలీ దగ్గర. మరి మీరన్న ఆకర్ష్లో వికర్ష్ ఈసారికి. సో ఆ పథకం కూడా ఆయన అప్లై అయిందేమో తెలియదు, ఎందుకంటే ఆయన నాకు తెలియదు, ఆయన స్థితిగతులు ఏంటో నాకు తెలియదు. సో ఆ పద్ధతిలో తనకున్నటువంటి మనీ పవర్ను కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాడారేమో కూడా తెలియదు. సో ఇది నేను అనుకుంటాం ఐసోలేటెడ్ కేసు అనుకుంటాను అయితే. అందరూ మీరు అన్నట్టు మిగిలిన 9 మంది ఆ బాటలో పోయేటువంటి అవకాశం ఉందని అనుకోను. నిన్న కూడా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో మా సీఎం గారు ప్రత్యేకంగా అట్లా వచ్చినటువంటి 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఒక ప్రత్యేక సమావేశం, ఎందుకంటే ఏమైనా అసంతృప్తి ఉందా అన్నది కనుక్కోవడానికి, అట్లాంటివి ఏమైనా ఉంటే రెమెడియల్ మెజర్స్ తీసుకోవడానికి ఆయన సమావేశం పెట్టినట్టుగా అనిపించింది. కాబట్టి ఇప్పటికైతే అది వికర్షణ అనేది ఉండదు, ఇక చెక్ అయినట్టే. కానీ ఇంకా కొంతమంది తీసుకునే ఆలోచనలో పార్టీ ఉంది. అసెంబ్లీ సమావేశం ముందే ఇంకా చాలామంది వస్తారు, 2/3 మెజార్టీతో మొదలు మెర్జీ అయిపోతుందనే వాదన ఉండే, ఆ రూమర్ కూడా ఉండే. కానీ జరగలే. కొంత ఎందుకో ఏ కారణం చేతనో బ్రేక్ అయితే పడ్డది. నేను అనుకోవటం ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత 1 month 2 monthsలో, ఎందుకంటే మనం సుదీర్ఘకాలం చూస్తున్నాం కదా. కేసీఆర్ చూపించాడు కదా, అంతకుముందు రాజశేఖర్ గారు కూడా చూపించాడు, మా పార్టీకి చెందిన ఆయన. ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళ వైపు ఎక్కువగా మైగ్రేషన్ ఉంటుంది. సో ఆ మైగ్రేషన్ వీళ్ళు ఆపగలుగుతారని ఏదో అనుకోను, ఎందుకంటే ఇదివరకు బీఆర్ఎస్ ఉన్నంత స్ట్రాంగ్గా లేదు. నిజంగానే 39 మంది గెలిచి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ కింద వాళ్ళు ఎమర్జ్ అయినా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేవరకల్లా వాళ్ళు ఒక్కసారిగా నాట్ ఈవెన్ 10% ఓట్ బ్యాంక్ కూడా లేని పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ గెలిచే ఎమ్మెల్యేని పట్టుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉందని అనుకోను, ఎక్సెప్ట్ మనీ పవర్. అది మరి ఎంత పనిచేస్తుందో రాజకీయాల్లో మీరే చెప్పాలి. అపారమైన ధనరాశులు ఉన్నాయని ఒక ప్రచారం, లేదా ఉన్నాయని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు కేసీఆర్? ఉన్నాయని అనుకోవాలి కదా. ఇప్పుడు మనకు తెలియదు ఏముంది అసలు. ఒకప్పటికి మీరు నాతో పాటు మనందరం కలిసి ఢిల్లీలో పనిచేశాం కదా. అప్పటి కేసీఆర్ మీకు తెలియనివాడా? ఉన్న ఉద్యమ కార్యక్రమాలు ఏది నిర్వహించాలన్నా మీలాంటి వాడు నాలాంటి వాడు కూడా ఆఖరికి మనం కూడా ఏది వేతన జీవులు కూడా ఏదో పద్ధతిలో చందాలిస్తే తప్ప
టీఆర్ఎస్ యొక్క ప్రోగ్రామ్ జరిగిన పరిస్థితి ఉండే ఆ రోజులు ఇక్కడ ఉద్యమ కార్యక్రమాలు. అక్కడి నుంచి మొదటిసారి అధికారం, రెండోసారి అధికారం వచ్చినాక అఫీషియల్గానే మారే 1000 కోట్లని ప్రకటించుకున్నాడు ఆయన. ఆ పార్టీకి అఫీషియల్ బ్యాంక్ బ్యాలెన్సే మా దగ్గర 1000 కోట్లని ప్రకటించుకున్నాడు. అది కాకుండా మీకు జ్ఞాపకం ఉంటే రాజీవ్ సర్దేశాయ్తో ఇంటర్వ్యూలో అనుకుంటా ఏమన్నాడు ఆయన, ఒకవేళ విపక్షాలన్నీ కలిసి ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కింద థర్డ్ ఫ్రంట్ కనుక ఏర్పాటు చేసేటట్టయితే నన్ను కన్వీనర్గా పెడితే ఈ దేశంలో విపక్షాలకి ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను. ఏమైనా అంబానీయా దాని అయినా ఎట్లా పెట్టుకుంటాడు అసలు? ఆ స్థాయిలో డబ్బులుంటే తప్ప విపక్షాలకు ఎలక్షన్స్లో ఏ ఖర్చు అంతా పెట్టుకోవడం అంటే మామూలు మాట కాదు. అది చెప్పినవాడు రాజీవ్ సర్దేశాయ్, జర్నలిజంలో ఒక స్టాండ్ ఉన్నటువంటి ఫేమస్ పర్సనాలిటీ అని అన్నాడు కాబట్టి ఏం చెప్పాడు. దాన్ని బట్టి మీరు మన నిన్న దాంట్లో ఏమైనా అతిశయక్తి ఉందని అయితే అనుకో, అంటే బూస్టింగ్ కోసం అని ఉండొచ్చు. ఐ రియలీ డోంట్ నో బట్ హీ సెడ్ ఇట్ అన్నాడు కాబట్టే కదా రాజీవ్ అది ఓపెన్ చేశాడు. ఆ ఆలోచన కేసీఆర్కి ఉండింది కూడా, మనందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు కూడా థర్డ్ ఫ్రంట్ ప్రమోట్ చేసి మనం ఢిల్లీ ఉన్న రోజుల్లో కూడా జ్ఞాపకం ఉంటే ఇంటి పక్క లాలు దగ్గరికి పోయి, తమిళనాడు పోయి, కర్ణాటక దగ్గరికి పోయి, ఇది ఫ్రంట్లో ఫ్రంట్ ఇది యూపీఏలో కూడా ఒక ప్రెషర్ గ్రూప్ క్రియేట్ చేసి తప్ప ఇతర పార్టీలకు మనం అనుకున్న పనులు కావని చెప్పిన సందర్భం, రామ్విలాస్ అన్న సందర్భం మనం చూసాం. అప్పుడు అది వికటించింది. లాలు మళ్ళీ ప్రెస్ పెట్టి నేను అట్లా అనలేదు ఆయనతో, ఈ దీంట్లోనే యూపీఏ 1లో ఇంకో కుంపటి లేదు అని క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు జ్ఞాపకం ఉంటే ప్రెస్ మీట్ పెట్టాడు లాలు. కరుణానిధి కూడా మేము బయటికి పోగానే, నేను కేసీఆర్ పోగానే ఈ ప్రస్తావన తెచ్చిన తర్వాత సోనియాగాంధీకి ఫోన్ చేస్తే అహ్మద్ పటేల్ నాకు ఫోన్ చేశాడు. ఇదేది తెలంగాణ బిల్లు మారే పెట్టుకొని మీరు ఓ పక్క మేము కన్సిడర్ చేస్తున్నాం యాక్టివ్గా అంటే ఈ స్వపక్షంలో విపక్షం కూడా ఏంటని అడిగాడు. సో ఇవన్నీ ఆలోచనలు ఆయనకు అప్పటి నుంచి ఉన్నాయి. థర్డ్ ఫ్రంట్ ప్రమోట్ చేయాలా, దానికి నేనే నాయకత్వం ఇచ్చాను. నిన్నాక మనం అసలు 39 ఎమ్మెల్యేలే పార్లమెంట్ ఎలక్షన్స్ పోతున్న సందర్భంలో మీకు జ్ఞాపకం ఉంటే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు మీరు ప్రైమ్ మినిస్టర్ పదవికి ఏమైనా కాంటెంట్ రాని అడిగాడు. అరే భలే ఉన్నావా, అవకాశం వదిలి పెడతారా అని. అవును కదా, అంటే ప్రైమ్ మినిస్టర్ ఆశపడాలి తప్పేముందని అడిగినవాడు. అంటే అప్పటికి ఆయనకు 0 స్థానాలు వస్తాయని అంచనా ఆయన లేడు. ఎందుకంటే ఎక్కడ పోయినా జనం విపరీతంగా రావడం, నిజానికి వచ్చిన జనం ఎందుకు వచ్చారంటే కేసీఆర్ అనేవాడిని అధికారంలో ఉన్నాక ఎప్పుడు చూడలేదు కాబట్టి, మా కేసీఆర్ ఎట్లుంటాడు ఉద్యమ నేత, చాలా 10 ఏళ్ల తర్వాత వచ్చిన ఎగబడి చూశారు తప్ప ఆయనేమి మాజీ సీఎం చూడడానికి రాలేదు, లేకపోతే కొత్త ఇది ఆయన తెలియని ముఖం అని కాదు. ఆ 10 years వరకు దొరకలే, మంత్రులు దొరకలే, ఎమ్మెల్యేలు దొరకలే, ఎంపీలు దొరకలే, ప్రజలకు దొరికే సమస్య లేదు. కాబట్టి విపరీతంగా చూశారు వచ్చి ఈసారి వచ్చిండని. అది ప్రజాదరణ కాదు అని మీకు పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ తెలిసినాయి. మీరు కొత్త వ్యాఖ్యానం చేస్తున్నారు కేసీఆర్. ఉన్న మాట చెప్తున్నాను. అందుకే కదా నీకు డిపాజిట్ రాలే కదా చాలా సందర్భాలు, 1 or 2 places తప్ప. ఐ డోంట్ నో మెదక్ వచ్చింది 9వ 10వ డిపాజిట్లు పోయినాయి. మరీ ఘోరంగా డిపాజిట్లు పోతాయని ఎవరైనా అనుకుంటావా? అంతకుముందు 39 ఎమ్మెల్యే అక్కడి నుంచి విషయం అది కింద పడిపోయాడు. ఎంత పడిపోయాడు? 10 to 12% పడిపోతే తనకున్నటువంటి ఓటు బ్యాంకును వాళ్లే లోపాయికారిగా బీజేపీ ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వచ్చారు. అది జరగకపోతే 8 ఎమ్మెల్యేల బీజేపీ 8 ఎంపీలు ఎట్లా తెచ్చుకుంటుంది? ఆ ఓటు బ్యాంక్ మనందరికీ తెలుసు రూరల్ ఏరియాస్లో అంతగా పెద్ద బీజేపీ హోల్డ్ ఉన్నది లేదని. అయినా కూడా వాళ్ళకి 8 MPs వచ్చాయి. మామూలు విషయం కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వీళ్ళు కూడా ఎట్లా మనం గెలవం, కాంగ్రెస్ గెలవద్దు కాబట్టి బీజేపీ వేసుకోవడం అనేటువంటి ఒక సంకేతం, లేదా జనరల్గా న్యూట్రల్ ఉన్న పబ్లిక్ కూడా ఎట్లా బీఆర్ఎస్ పని ఖతం అయిపోయింది అనుకుంటే ఆల్టర్నేట్ కింద మా ఇద్దరి మధ్య చూసి సగం ఇటు సగం ఇటు వేస్తే 8 స్థానాలు వచ్చాయి మాకు. ఓకే, కానీ ఇక్కడ కేసీఆర్ మొన్న అసెంబ్లీకి వచ్చి మీరు ఫాలో అయిన ఉపన్యాసం ఉపన్యాసం నేను బయట ప్రెస్ మీట్ ఫాలో అయ్యాను. హౌస్లో మాట్లాడలేదు కదా, ఓన్లీ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ అయింది, వెళ్ళిపోయాడు, ప్రెస్లో మాట్లాడాడు, మీడియా పాయింట్కి వచ్చి చీల్చి అంటాడుతా ఉన్నాడు కదా. బట్ ఫస్ట్ టైం కేసీఆర్ మీడియా పాయింట్ రావడం కూడా. అవును, ఆయన ఎప్పుడు రాడు వచ్చి మాట్లాడి కదా. ఆయన మాట్లాడి వచ్చిన తర్వాత మీ మనసులో ఒక భావన కలిగి ఉండవచ్చు బహుశా. ఏమనిపించింది మీకు? అంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. అంత ముందు కూడా ఎవరు మన డైలీ డిబేట్స్లో పార్టిసిపేట్ అయ్యేటప్పుడు కేసీఆర్ అనేవాడు అసెంబ్లీకి వస్తున్నా అనుకుంటారా, మీకు పాత పరిచయం కదా అని అడిగాడు. నాకు తెలిసి ఆయన నేచర్ తెలిసి ఆయన రాడన్నాడు. అసలు రాడనుకున్నాను. నేను తెల్లారి చూసి సరిపోయి అయిపోయాను. కానీ ఇక నాకు అర్థమైంది అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు కూర్చొని పోతే సరిపోద్ది అనుకునేవాడు. ఎందుకంటే మీరు యూ కెనాట్ బీ కంటిన్యూస్లీ ఆబ్సెంట్. 3 నెలలు నాకు తెలిసి ఇక్కడ రూల్ ఏంటో తెలియదు, పార్లమెంట్లో మాత్రం 3 నెలలు మించి మీరు ఆబ్సెంట్ ఉంటే స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి మీరు ఎందుకున్నారు. ఆ సందర్భంలోనే మీకు జ్ఞాపకం ఉంటే అప్పట్లో ఎంపీలు ఈయన సంతకాన్ని ఫోర్జరీ చేశారు, అటెండెన్స్ చేసి. ఆయన 3 నెలలు పోకుండా మన ఎంపీతో అప్పుడు రవీంద్ర నాయక్, మసూన్ రెడ్డి, వినోద్, నరేంద్ర, ఈయన 5 ఎంపీలు, అందులో ఒక ఎంపీ నేను పేరు చెప్పదలుచుకోలే, ఆయన పోయి ఈయన సంతకం ఫోర్ చేసి నాకు వచ్చి చెప్పాడు ఇవాళ నాతో తప్పని చేయించాడు కేసీఆర్. ఏంటంటే ఆయన సంతకం నేను ఫోర్జరీ చేశాను సార్, ఇది పార్లమెంట్ రిజిస్టర్లో. అట్లాంటి కేసీఆర్ ఇక్కడ కూడా నాకు తెలిసి అసెంబ్లీలో 3 నెలలు 6 నెలలు లిమిట్ ఉండి ఉంటుంది.
6 మంత్స్ అయిపోయి ఉంటుంది నేను గెలిచి. నువ్వు అస్సలు రాకపోతే డిస్క్వాలిఫికేషన్ ఫేస్ చేసినాము. అది రూల్ ఇక్కడ కూడా ఉంటుంది అసలు, మీరు నాకు జ్ఞాపకం లేదు కానీ ఇక్కడ కూడా మీరు కంటిన్యూస్గా ఆబ్సెంట్ వితౌట్ పర్మిషన్ స్పీకర్ ఉంటానికి వీల్లేదు. అది తప్పించుకోవడానికి ఒక పూట వచ్చి కూర్చొని సంతకం పెట్టిపోయాడు అనుకుంటాను నేను. అంతే. కానీ మీరు ఇక్కడ అంటే అది సంచలనమైన విషయం మీరు అన్నది. అవును, డెఫినెట్లీ. పార్లమెంట్ రిజిస్టర్లో దొంగ సంతకం పెట్టడం అంటే మామూలు విషయం. ఎవరు గుర్తుపట్టలేదు? నాకు చెప్పిన ఎంపీ గారే చెప్పాడు, ఇవాళ తప్పని చేసిన అన్న. అంటే ఏం చేసినావు అంటే, సార్ సంతకం నేనే ఫోర్జరీ చేసిన అన్నాడు. మరి అది వాస్తవం ఏమిటనే చెప్తాడు కదా. నేను చెప్పడం కాదు, ఒక ఇంటర్వ్యూలో నేను ఈ మాట రవీంద్రనాథ్ గారు చెప్తుంటే విన్నా. అది ఆ పార్టీలో లేడు కదా, మా పార్టీలో ఉన్నాడు కదా. సో చాలా కాలం కింద, దాదాపు ఒక 2-3 ఇయర్స్ కింద ఈ మాట అన్నాడు ఆయన. పార్లమెంట్ రిజిస్టర్లో కూడా దొంగ సంతకం పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు మా గారు. కానీ కేసీఆర్ ఇట్స్ క్యాపబిలిటీ. ఒకవైపున కాంగ్రెసు మంత్రులు పనితీరు ఎట్లుంటుందో అనుకున్న దగ్గర నుంచి ఎఫెక్టివ్ కనబడుతున్నారు. అందులో అందరు అనుభవం కనబడుతున్నారు. ఒక ఎవరు? 2 రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గం ఒక కనబడుతుంది. కేసీఆర్ వెళ్తున్న వారిని ఆపడం అనేది ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనమే కదా. ఇంకా వెళ్ళిపోతారు 10-20 మంది అన్న బ్రేక్ చేయగలిగింది కదా. అంటే ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే ఏదైనా చేయగలుగుతాడు. ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఎవరితో మాట్లాడేది సమస్య కదా ఆయనతో. సో మీకున్న సమస్య ఏంటంటే, ఉన్న 39 కూర్చోబెట్టి కనుక క్లాసెస్ తీసుకుంటే మీరంటే ఒక 6 నెలలు వాయిదా పడుతుంది ప్రోగ్రామ్. అంత వాగ్దాటి 6 నెలలు ఆపగలరు నేను అనేది ఆయనకున్న నేర్పరితనం, వాగ్దాటి. నేను చాలా సందర్భాలు చెప్పిన మీడియాలో కూడా. ఆయనకున్నటువంటి ఒక ఎక్సలెంట్ స్కిల్ ఏంటంటే మంత్రముగ్ధులు చేస్తాడు వ్యక్తులను. ఒకసారి మీరు మాట్లాడేదంటే మీరు 6 నెలలు ఇక కోలుకోరు. మళ్ళీ నేను తిట్టినా మీరు ఒప్పుకోరు. చాలా మంచోడు నీకే తెలియదు అంటారు. అట్లా స్కిల్ ఉందని లేపేస్తాడు ఆ వ్యక్తిని. బట్ ఇప్పుడున్న వాతావరణంలో అధికారం వైపు మొగ్గు చూసే ఒక వ్యవస్థ, అది మంచా చెడా, ఎతికలా మోరలా ఇమ్మోరలా అనేది పక్క పెడదాం. అయితే అధికారం వైపు పోతున్నారు అందరు, ఏ పార్టీ అయినా కానీ వాళ్ళంతా. అది కేసీఆర్ కూడా చేశాడు. కేసీఆర్ కూడా మొదటిసారి చేసిన పని అప్పుడు మాకన్నా 64 ప్లస్ సిపిఐ అయ్యి కలిస్తే 65 అయినాయి, కానీ ఆయనకు 63 కదా 2014లో వచ్చినాయి. ఆయనకు అందరికంటే మీకంటే నాకంటే ఎక్కువ తెలుసు ఆయనకు. ఇది చాలా డేంజర్ వ్యవహారం, 3-4 నాకు సరిపోవాలి. కాబట్టి ఫస్ట్ ఆయన టార్గెట్ పెట్టి కొట్టింది కాంగ్రెస్ని కొట్టాడు. ఆ లేజిస్లేచర్ పార్టీనే అసెంబ్లీ ద్వారా మొత్తం పార్టీ విలీనమని ప్రకటించేసుకున్నాడు. అదే పద్ధతిలో టీడీపీని కొట్టాడు. రాబోయే నెక్స్ట్ టైం అవసరం లేకున్నా 88 ఆయనకి ఎన్ని వచ్చాయి, 83 మళ్ళీ వచ్చినప్పుడు. ఆ సందర్భంలో కూడా ఆయన కాంగ్రెస్ని వదిలిపెట్టలేదు, వేరే పార్టీ వదిలిపెట్టి సిపిఐని కూడా వదిలిపెట్టలాగారు అంతకుముందు. అందరినీ కలిపేసుకున్నాడు ఆయన. సో అక్కడి నుంచి నేర్చుకునే ఈ వ్యవహారమే కదా. మేము మా సీఎం గారు అంతకుముందు ఎవరైనా రావాలన్నా రావాల్సిందే, రాజీనామా చేయాల్సిందే అన్న వాళ్ళ మాట మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ప్రొవొకేషన్. మీకు కేటీఆర్ అన్నాడు, ఇది 3 నెలల ముచ్చటే ఈ గవర్నమెంట్ ఉండేది కాదన్నాడు. లక్ష్మణ్ లాంటి సీనియర్ బీజేపీ నేత కూడా ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తున్నాడు. అరే ఎట్లా వస్తుంది? 8 మంది బీజేపీ వాళ్ళతో వస్తుందా, అయితే 39 టీఆర్ఎస్ వాళ్ళతో వస్తుంది? ఏమిటి వాళ్ళ ఉద్దేశం? వాళ్ళ ఉద్దేశంలో ఏదో కుట్ర యాంగిల్ ఉంది అందులో. ఆ కుట్ర వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకునే సంగతి దిగడానికి వరకు మా దగ్గర నుంచి 20 మందిని పట్టుకుపోతే చాలు కదా, 10 మంది చాలు కదా. బీజేపీ బీఆర్ఎస్ కలిసింది అనుకోండి, కలిస్తే ఎంఐఎం సహకారంతో ఒక 10 ఉంటే చాలు. సో ఆ కుట్ర ఏదైనా చేసి ఉంటారు. కాంబినేషన్ మీరు అన్నది బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం వేరే, బట్ బయట నుంచి సపోర్ట్ చేయడానికి. ముందు గవర్నమెంట్ కూలిపోవాలనుకుంటారు కదా. కాంగ్రెస్ కూలిపోవాలని బీజేపీ అనుకున్నప్పుడు మా మద్దతు మీకు ఇస్తామంటారు. మీరు 6 నెలలు గవర్నమెంట్ నడిచినాక విత్డ్రా చేసుకుంటారు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఏ పార్టీకైనా అదే స్ట్రాటజీ ఉంటుంది కదా. ముందైతే గవర్నమెంట్ కూలగొడతారు, 6 నెలలు నడవని ఇస్తారు, తర్వాత విత్డ్రా చేసుకుని జనరల్ ఎలక్షన్స్ పోతారు. అప్పుడు మా సీట్లు పెరుగుతాయని ఆశ ప్రతి పార్టీ కూడా బహుశా ఆ వ్యూహంతో అని ఉండొచ్చినది నా క్యాలిక్యులేషన్. సో అందువల్ల ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తప్పని పరిస్థితి, ఆయన అవుట్ ఆఫ్ కంపల్షన్ ఈయన ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది. అంటే ఆయన అన్నాడు కదా, నిన్నటి వరకు నేను సీఎం, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇవాళ నుంచి నేను పీసీసీ చీఫే, సీఎం కాదు అని ఇక గేట్లు తెరుస్తున్నా అన్నాడు. ఆ గేట్లు తెరవగానే మొత్తం 10 దాకా ఫ్లో వచ్చింది. గేట్లు తెరుస్తున్నా అన్నాడు. ఓపెన్ అన్నాడు, ఇవాళ నుంచి నా గేటు తెరుస్తున్నా, ఎవరున్నారు అది అన్నాడు. అనగానే వరుసగా 10 మంది అటు, కౌన్సిల్ నుంచి 7-8 మంది రావడం జరిగింది. ఇక్కడ ఎందుకు బ్రేక్ పడ్డది అనేది ఇట్స్ డిబేటబుల్ అంశం. మీరు అంటే మరి కేసీఆర్ ఏమన్నా ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఆపుతున్నాడా, లేకపోతే కాస్త ఈ అసెంబ్లీ సెషన్ అయిపోయినాక మిగిలిన కంప్లీట్ కూడా కార్యక్రమం అయిద్దామో నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ చాలామంది వస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. అది మేము అంటున్నాం, వాళ్ళు కూడా ఇంకో 4 వస్తున్నారు ఇందులో నుంచి వాళ్ళు అంటున్నారు. నేను వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, ఇది ఒక కృష్ణమోహన్ రెడ్డే కాదు, ఇంకా మా వాళ్ళ వచ్చేస్తున్నారు, టచ్లో ఉన్నారని టీవీ డిబేట్లో బీఆర్ఎస్ నాయకుడు అంటుండే. సో ఇట్స్ పాసిబుల్, క్వైట్ పాసిబుల్. అది కావచ్చు, ఇది కావచ్చు. బట్ అధికారం వైపు మొగ్గు చూపుతారన్న ఒక లాజిక్ ఉంది కాబట్టి నేనైతే ఐ డోంట్ బిలీవ్. ఆడబోయే పొజిషన్లో కూర్చొని ఏం సాధిస్తారు వీళ్ళు? అవును. అంటే కేటీఆర్ ఎట్లా ఉంది ఆయన మాట్లాడుతున్న తీరు మీరు ఫాలో అవుతున్నారు కదా? ఒకటి అవునన్నా కాదన్నా కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కవిత కానీ, అంటే కేసీఆర్ అంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళంతా ఎక్సలెంట్ ఆరేటర్స్.
అద్భుతంగా విషయాన్ని చెప్పడంలో. ఆ విషయం ఏదైనా ఆరేటర్స్ నో డౌట్ మంచి ప్రజ్ఞాశాలి, ఏది మాట్లాడడం విషయంలో అనుమానం లేదు. దానికి ధీటుగా సమాధానం చెప్పే రేవంత్ ఉన్నాడు ఇక్కడ. ఆయన తక్కువ లేడు, ఆయన ఇంకా ఎక్కువనే ఉన్నాడు, ఒక కాకి ఎక్కువ ఉంటాడు ఆయన మాట్లాడితే. సో మీరు అంటే నేనేంటంటే వాళ్ళు మాట్లాడిన విషయాన్ని నేను కూడా టోటల్గా విన్నాను. హరీష్ యొక్క దీన్ని కానీ కేటీఆర్ కానీ విన్నా. బట్ ఒకటి ఏంటంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కొంత అవకాశం ఇవ్వాలి. మేము ఎంత 100 రోజుల్లో మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పినా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మాకు సహకరించట్లేదు కాబట్టి కుదుటపడడానికి కొంత సమయం పడుతుంది. అందులో దాపరికం లేకుండా బట్టి చెప్పాడు, సీఎం చెప్పాడు, మేము ఇట్లా అనుకోలేదు, మాకు ఇబ్బందులు వచ్చినాయి, మేము అన్నీ తీరుస్తాం అని చెప్పి ఓపెన్ ఒకదాని తర్వాత ఒకటి మేము సర్దుకుంటున్నాం, ఇల్లు సర్దుకుంటున్నాం, అన్నీ చేస్తామన్నారు. కాబట్టి వాళ్ళకు కొంత అవకాశం ఇవ్వాలి. అంతే ఇదే రోజు మీరు మొత్తం రంధ్రాన్వేషణ చేసిన అదನ್ನು ఎందుకు చేయలేదు అంటే ఎంత మీరు నిలదీసినా కూడా అది సాధ్యపడేది కాదు. మీ చేతుల నుంచి మీ అధికారం తీసుకునే వరకు మీకే తెలుసు కదా ఏది ఎక్కడుందో, వ్యవహారం ఎంతో, అసలు డబ్బులు ఉన్నాయో మీకు తెలుసు కదా. నిజంగా డబ్బులు మీ దగ్గర ఉంటే మీరు కూడా నిరుద్యోగ వృత్తి ఇద్దరు కదా. ప్రకటించిన నిరుద్యోగ వృత్తి మీరు ఎందుకు చేయలేదు? ఏకకాలంలో రుణమాఫీ మీరు ఎందుకు చేయలేదు? లక్ష్యం ఎందుకు చేశారు? మీరు ఇచ్చినటువంటి ఆ హామీలు అన్నిటి కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ 2000 అంటే నువ్వు 2500 అంటివి, 3000 అంటే పెన్షన్ 4000 అంటివి, ఏది తక్కువ లేదు కదా నువ్వు. మరి ఎట్లా చేస్తావు? నువ్వు వచ్చి ఉంటే చేద్దువా? కాబట్టి సాధ్యపడే పని కాదు. డెఫినెట్గా టైం పడుతుంది. ఆ టైం అనేది రీజనబుల్ టైం నేను అనుకోవటం 1 or 2 years. ఈ 2 years లోపల మాకు తెలిసి ఆయన మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేయగలుగుతాడని నమ్మకం అయితే నాకు ఉంది. తెలంగాణ రిలేటెడ్ ఇంకొక అంశం మనం మాట్లాడడం, ఎందుకంటే మీకు జాతీయ రాజకీయాలు రెండు తెలుసు. చంద్రబాబు నాయుడు ఇవాళ మళ్ళీ 96 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో చక్రం తిప్పుతానే ఒక వార్త మళ్ళీ ఇప్పుడు తెలుగు పేపర్లో మళ్ళీ వస్తుంది. కనపడుతుంది కదా, కనబడుతుంది. డెఫినెట్లీ పవర్ఫుల్. బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇద్దరు కూడా క్రూషియలే ఈ గవర్నమెంట్ నిలబడడానికి, అందులో అనుమానం లేదు. కంటిన్యూ కావచ్చా, వాళ్ళ దోస్తాను ఉండొచ్చు అంటారా? చెప్పలేం, పొలిటికల్ నెసిటీని బట్టి ఉంటుంది. చివరిలో కూడా ఆయన బీజేపీతో విభేదించడానికి కారణం మన జ్ఞాపకం ఉంటే ఆ రోజుల్లో ఆయన అధికారంలో ఇప్పుడు కనుక బీజేపీతో విభేదించకపోతే అధికారంలో రాననుకున్నాడు, అయినా రాలేదు, ఆయన పోగొట్టుకున్నాడు. అప్పుడు ఆ టైంలో మేజర్ అంశాలను తీసుకొచ్చింది అంటే మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, తర్వాత మాకు క్యాపిటల్ కోసం మీరు నిధులు కేటాయించలేదు, రకరకాల అంశాలు దాని మీద తీసుకొచ్చాడు. ఆ అంశాల్లో ఇప్పుడు కూడా మార్పు లేదు. ఆ క్యాపిటల్ వ్యవస్థ అట్లే ఉంది, పోలవరం కంప్లీట్ కాలేదు, ఆయన నిధులు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం వీళ్ళ మీద డిపెండెంట్ గవర్నమెంట్ కాబట్టి 15,000 కోట్లు అమరావతికి వాళ్ళు ప్రకటించడం ఇప్పుడు చూసాము. కాబట్టి ఇప్పటికి కూడా ఆయన అనుకున్న రీతిలో ఇప్పుడు అప్పటికంటే మీరు అన్నట్టు బార్గెనింగ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, గట్టి ప్లేస్లో ఉన్నాడు కాబట్టి మరి ఆ ప్రెషర్ క్రియేట్ చేసి ఏమైనా అదనపు నిధులు రాజధాని కోసం కానీ లేకపోతే పోలవరానికి ఏదైతే ఒక కట్ ఆఫ్ డేట్ ఉండే అప్పట్లో నాకు జ్ఞాపకం ఉండి 2015 రేట్స్ 14 రేట్స్ ఏవుతున్నాయి అవే ఇస్తాను తప్ప ఆ తర్వాత ఎస్కలేటెడ్ ప్రైస్ మాకు సంబంధం లేదు ఒకసారి దశలో కేంద్రం ప్రకటించింది. కానీ నిన్న నిర్మలా సీతారామన్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం అది ఎంతైనా ఖర్చు కానీ మేమే పెట్టుకుంటామని కేంద్రం ప్రకటించింది. అప్పుడే కనబడుతుంది మనకు అది డిపెండెంట్ గవర్నమెంట్ అని క్యాపబిలిటీ. కాబట్టి ఈసారి ఆయనకు అట్లాంటి అడ్డంకులు ఉండకపోవచ్చు, బహుశా ఆయన సాధించుకోగలుగుతాడు కొంత క్యాపిటల్ కానీ, మనకి తప్పులేదు. అది పక్క రాష్ట్రం వచ్చింది, మనకు కూడా పక్క రాష్ట్రం తెలుగు మన క్యాపిటల్ ఇంత పెద్ద హైదరాబాద్ మనం తీసుకున్నాక ఆ మాత్రం వాళ్ళకి ఆ విధమైనటువంటి ప్రయోజనాలు రావడంలో మనం కూడా ఒప్పుకోవాల్సిందే. కాకపోతే మనకు కూడా ఏదైనా ప్యాకేజ్ ఇవ్వాలి, మన తెలంగాణ నుంచి మాట్లాడలేదంటే ఆవేదన ఎట్లా ఉంటుంది అందరికీ, ఆవేదన మాకు కూడా ఉంది. అంటే నిన్న చిదంబరం గారు మాట్లాడేది, చిదంబరం గారి స్పీచ్లో అనుకుంటా ఆయన అన్నాడు, ఎక్సెప్ట్ బీహార్ అండ్ ఇంకేదో 2 స్టేట్లు యూపీ ఇట్లాంటివి తప్ప ఈ దేశంలో ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాలు విస్మరించారు బడ్జెట్ స్పీచ్లో అని ఆయన అన్నాడు నిర్మలా సీతారామన్. 2-3 రాష్ట్రాలే ప్రస్తావించారు, ఏ రాష్ట్రం గురించి మనం ప్రస్తావించలేదు. బహుశా ఎన్నికలు నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలు 3-4 ఉన్నాయి, అవి కూడా అన్నీ రాలేదు పూర్తిగా, ఎన్నికల్లో కూడా పూర్తిగా రాలేదు. ఆ మాటగా సమానం చెప్పుకుంటూ నువ్వు 2000 ఏది అంతకుముందు 2004లో 2004 నుంచి ఎన్ని రాష్ట్రాలు విస్మరించినావు, ఆ తర్వాత 2000 లెక్క చెప్పిందా అన్ని రాష్ట్రాలు, అంటే వాళ్ళు కూడా 10-15 రాష్ట్రాలు ప్రస్తావన లేదు. అంత మాత్రం చేత రాష్ట్రాలకు అన్యాయం చేస్తామని సమర్థించుకునే ప్రయత్నం అయితే చేసింది. బట్ ఏదైనా పక్క రాష్ట్రానికి వచ్చింది కాబట్టి మనకు రాలేదనేది, వాళ్ళకు వచ్చిందని సంతోషపడ్డా, మనకు కూడా కాస్తో కూస్తో నిధులు ఇచ్చి అట్లీస్ట్ విభజన హామీలకు సరిపడా మనకు నిధులు ఇచ్చినా కూడా మనం సంతోషపడేవాళ్ళం. అందులో కొంత రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నమాట కరెక్ట్, అది కనబడుతున్నది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో రివైవ్ అవుతామని అంటున్నారు, ప్రయత్నం చేస్తామని కూడా వారు అంటున్నారు, మారిన చంద్రబాబును చూస్తామని కూడా అంటున్నారు. ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే టీడీపీ ఆల్ సైడ్ అండ్ డన్ దాని సిగ్నిఫికెన్స్ కోల్పోయింది. ఇక్కడ మీరు ఏమన్నారండి, మొన్న గురు శిష్య బంధమే కారణం కావచ్చు, మా సీఎం మావాడే ఆ మాటని అనకూడదు, కానీ మరి టీడీపీ ఎందుకు కాంటెస్ట్ చేయలేదు? టీడీపీ కాంటెస్ట్ చేయాలి కదా, అవుట్ రైట్గా చెప్పాడు టీడీపీ ఈసారి పోటీలో ఉండదని. అంటే దాని అధ్యక్షుడు రాజీనామా చేసి బీఆర్ఎస్కి వెళ్ళాడు.
అది ఎందుకు జరిగింది అంటే టీడీపీకి అక్కడ రివైవల్ అనేది మీకు ఉండాలంటే అది ఓడిపోగెలు ఈ క్యాండిడేట్ ఉండాలి కదా. ఆయన రేవంత్ రెడ్డికి నష్టం జరగకూడదు అనే ఆలోచనతో చాలా క్లియర్గా మనందరికీ కనపడేది. ఆయన అసలు అది పక్కకు తప్పుకున్నాడు ఆయన కాంటెస్ట్ నుంచి. అట్లా ఉన్న సందర్భంలో ఇప్పుడు అసలే రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్న సందర్భంలో రేపొద్దున మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటాడు. ఆయనే ఓపెన్ ఇప్పుడు మా ఇద్దరిది గురు శిష్య సంబంధం అని. అట్లా ఉన్న సందర్భంలో ఆయన ఇప్పుడు ప్రత్యేకమైన ఎఫర్ట్ తీసుకొని గతంలో ఉన్న టీడీపీ యొక్క వైభవాన్ని తిరిగి తీసుకురాగలుగుతాడని కానీ అవకాశం ఉందని కానీ అయితే అనుకో. కష్టమా? కష్టం, వెరీ డిఫికల్ట్. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మొన్న ఈ ఆంధ్రప్రదేశ్లో తను ఒక కాళ్ళు మొక్కడానికి వస్తే కనుక మీరు మొక్కితే నేను మీ కాళ్ళు మొక్కుతాను మాట్లాడడం, తర్వాత పరిపాలనలో రాజకీయమైన పరిపాలన ఉండబోతుందని చెప్పడం, ఇవన్నీ అంటే 96లో ఉన్న చంద్రబాబు నాయుడుకు 2024 మీకు కనిపించిన తేడా. మధ్యలో కొన్ని రోజులు ఆయన అధికారానికి దూరంగా ఉన్నాడు కదా, అప్పుడు అనలైజ్ చేసి ఉంటాడు ఏ కారణంలో ఉండొచ్చు ఇవి ఉండొచ్చు. ఇక్కడ కూడా మనకు తెలుసు కొంతకాలం 2 టర్మ్స్ ఇక్కడ ఆయన సీఎం ఉన్నాడు, ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్రానికి కూడా ఉన్నాడు. ఉన్న సందర్భంలో మనందరం కూడా విన్న చంద్రబాబు ఏంటంటే ఎక్కువ రివ్యూలు చేస్తాడని, టెలికాన్ఫరెన్స్ పెడతాడని, వర్చువల్లీ ఆయన సీఈఓలా కంపెనీ సీఈఓలా పనిచేస్తాడని, అధికారులకి డైరెక్ట్గా సంప్రదాయం అంటే ఇప్పుడు మంత్రులు ఉంటారు మధ్యలో, జిల్లా మంత్రులు ఈయన నేరుగా కలెక్టర్తో ఎస్పీతో మాట్లాడతారని, సమీక్ష డైరెక్ట్గా నిర్వహిస్తాడని, మంత్రులు కూడా పక్క విడుదల ఒకటి ఆయన మీద ఉండేది అది ఉంది. దానికి బహుశా సమాధానం చెప్తున్నట్టుగా ఈసారి ఏమైనా అంటే ఈసారి రాజకీయ పరిపాలన ఉంటుందని అంటే ఐ విల్ టేక్ ఎవ్రీ మినిస్టర్ ఇంటూ కాన్ఫిడెన్స్ అనేటువంటిది అందులో సంకేతం. తప్పేం లేదంట. నేను అందులో ఖచ్చితంగా కూడా మీరు ఒక మంత్రివర్గం ఉన్నప్పుడు అందరినీ కలుపుకున్న టీం వర్క్ లాగా ఉంటే పెర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది. మీరు ఒక్కడే చేస్తే ఒక డిక్టేటర్షిప్ లాగా ఉంటుంది. అదే ఇప్పుడు దానికి కాస్త దూరంగా జరిగి ఆయన ఆ మాట అన్నాడేమో అనుకుంటున్నాను. ఇప్పుడు మన తెలంగాణలో ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళ పనితీరు ఎట్లా, మొత్తం ముఖ్యమంత్రి అట్లే ఉందా, విభజన పని విభజన ఎట్లా? ఇంకా కొన్ని పోర్ట్ఫోలియోలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు కదా, ఎక్స్పాన్షన్ ఆఫ్టర్ అసెంబ్లీ చేస్తాడేమో, అవి కూడా డిస్ట్రిబ్యూట్ అయితే తప్ప కరెక్ట్గా పిక్చర్ ఆఫ్ ది క్యాబినెట్ అనేది మనకు ఇప్పుడు 12 మంది వరకు ఇప్పుడు ఉన్నంత వరకు అయితే ఎవరికి వాళ్ళు శాఖలు అప్పచెప్పడం, వాళ్ళు కూడా మీరు అసలు శాసనసభలో కేసీఆర్ మాట్లాడిన తర్వాత సభ వాయిదా తప్ప ఇంకో మంత్రి మాడంగా అపోజిషన్ మాడంగా ఎప్పుడు విన్నారా చూసిరా? నిన్న మీరు మొదటిసారి నేను 2.5 hours కేటీఆర్, 2.5 hours హరీష్ మాట్లాడడం వింటున్నా. అప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక్కడు మాట్లాడడం కానీ అసలు బీజేపీడు వాయిదా లేకుండా సభ కేసీఆర్ ఏం మాడాల్సిన మాడిన తర్వాత సభ వాయిదానే. మీరు ఆ సీట్లోంచి లేవడానికి కూడా టైం ఇచ్చేవాడు కదా స్పీకర్. అట్లా వాయిదా పడేది. మన బీజేపీ వాళ్ళని ముగ్గురిని ఒకరోజు 2 రోజులు గంట 2 గంటలు సస్పెన్షన్ విన్నాం కానీ మొత్తం సెషన్ మొత్తానికి అవతల వారేసింది తీసుకుపోయి. ఇటలా అందరూ ఆక్రోషం ఆ రోజు మీడియా పాయింట్ దగ్గర మనం విన్నాం కదా. సో అట్లాంటి దగ్గర నుంచి ఇప్పుడు మీరు చూస్తే ప్రతిరోజు ఏదో ఒక మంత్రి అసలు అవతల వాళ్ళు మాడుతుంటే ప్రతి మంత్రి ఏదో క్లారిఫికేషన్ ఇస్తున్నాడు, ఇంటర్ఫియర్ అవుతున్నారు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది డెఫినెట్గా సీఎం ఇచ్చాడు. ఇక్కడ కనపడుతుంది చాలా క్లియర్గా కనపడుతుంది. ఆ టైప్ ఆఫ్ కరెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అది క్యాబినెట్ అవుతుంది. ఈవెన్ క్యాబినెట్ సమావేశాలు కూడా సీఎం వచ్చి కూర్చొని ఏదో తూతూ మంత్రంగా నడిపేవాడు, ఆయన ఏది అన్ని సంతకాలు పెట్టి పోవాల్సింది తప్పేవాడు మాట్లాడేవాడు లేడని అంతకుముందు విన్నాను నేను. ఇది కేసీఆర్కి సంబంధించిన క్యాబినెట్లో. ఇప్పట్లో కాదు కదా, సుదీర్ఘమైన చర్చలు వ్యవహారం అని మనకు కనపడుతుంది. కాబట్టి ఇది ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని. ఎప్పుడైనా కూడా సీఎం అనేవాడికి కాస్త హోల్డ్ ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ రాజశేఖర రెడ్డినా అంతకుముందు ఎన్టీఆర్ అయినా ఇంకే ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళకున్న అథారిటీ వాళ్ళకు ఉంటుంది, తప్పదు. కానీ వాళ్ళకి ఫ్రీడమ్ కూడా ఇస్తే ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ ఉంటుంది. అది ఇప్పుడు కనపడుతుంది అనిపించింది నాకు. కనబడుతున్నట్లు ఉన్నది. కానీ అభివృద్ధి నమూనాలో మనం ఏ మాట కా మాట చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్ నమూనాను ఎక్కడ బ్రేక్ చేయలే, కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఆ అభివృద్ధి నమూనాను కొనసాగిస్తున్నట్లు ఉన్నది. ఇంకా కొంచెం ఫర్దర్ మెరుగు అనుకోవచ్చు, మెరుగుంటుంది ఉండాలి. ఎందుకంటే సిచ్యువేషన్ ఎప్పుడు ఇవాళ డైనమిక్ అనిపిస్తున్నదా మీకు? ఎందుకంటే ఫార్మసీ రద్దు చేయడం, ఓ స్కిల్ యూనివర్సిటీ అనడం, రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రస్తావన, ఇవన్నీ అంటే ఎట్లా మీరు కొంత డీటెయిల్గా చెప్పండి ఈ విషయం. ఒకటి మీరు ఏమన్నా అనుకోండి కానీ పాత ప్రభుత్వం చేసినటువంటి స్కీములు అదే పేరు మీద కూడా ఎవరు కొనసాగించరు. ఆ స్కీములనే కంటిన్యూ చేయాలని కూడా అనుకోరు. కొన్ని సంక్షేమ పథకాలు తప్ప, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ పేరు మార్చుకొని వాటి చేస్తే మీరు ఇప్పుడు రైతు రుణమాఫీ నేను ఎత్తేస్తా, నేను చేయను అనలేరు కదా. పాత సీఎం 1 lakh ఇస్తే నేను 2 lakhs ఇస్తా అనాల్సిందే కానీ స్కీమ్ ఎత్తేస్తానేటంటారు. అదే బదులు రైతు భరోసాకు ఇప్పుడు మీరు గతంలో మీరు 5,000 ఇస్తే 7,500 ఇస్తున్నారు, పెంచినారు కదా. అట్లా పెన్షన్లు ఇంకో 1000 ఇస్తామన్నారు, నిరుద్యోగ పెంచుతామన్నారు. ఏదైనా ఉన్న స్కీమ్ని ఎత్తేయట్లే, ఉన్నదానికి అదనంగా ఇస్తామని చెప్పగలుగుతున్నారు తప్ప సంక్షేమ పథకాలను విస్మరించి ఏ ప్రభుత్వం కూడా మనదాలదు. అది పాసిబుల్ కాదు. సో వెల్ఫేర్ యాక్టివిటీ ఎంత % ఉండాలన్నది మీ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీరు మొత్తం ఉన్న మీ డబ్బులని కూడా ఈ తాయిలాల కోసం ఖర్చు పెడితే ఈ అడ్మినిస్ట్రేషన్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. మీకు రాబోయే రోజుల్లో మీకు ప్రొడక్టివ్ అసెట్స్ ఉండవు. అంటే రేపు పెట్టుబడి పెడితే తిరిగి మీకు ఆదాయం రావాలి. వస్తే మీరు అప్పులు కట్టుకోగలుగుతారు, లేదా మీకు ఆదాయం జనరేట్ అవుతుంది. అంటే ఆదాయాన్ని జనరేట్ చేసేటువంటి అది ఏమైనా కావచ్చు,
అది మన కాళేశ్వరం తప్పుపడుతున్నాం. కానీ నిజంగా కూడా అందులో అవినీతి లేకుండా అది కుంగకుండా ఉండుంటే మనం దాన్ని ఒక వైజాగ్ ఇన్వెస్ట్మెంట్ అనుకునేవాళ్ళం. అది జరగలేదు, మరి కుంగిపోయింది అంటే అవినీతి ఉంది కనపడుతుంది అక్కడ. అట్లా కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ రావాలి మీకు. రిటర్న్స్ ఆ పద్ధతిలో నేను ఏంటంటే ఒక 30% మీరు వెల్ఫేర్ స్కీమ్స్ కోసం వెచ్చించిన, ఇంకో 30% లాంగ్ టర్మ్ అసెట్స్ మీద పెడితే అది రిటర్న్స్ వస్తే మీ ఆదాయం పెరిగిందనుకోండి, అప్పుడు మీ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉన్నట్లు లెక్క. కాబట్టి సంక్షేమ పథకాలు ఎప్పుడు కొనసాగుతాయి, ఏ గవర్నమెంట్ అయినా సరే, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అక్కడ కేంద్రంలో, ఇక్కడ మేమైనా ఇంకోడైనా గతంలో బీఆర్ఎస్ అయినా సంక్షేమ పథకాలు పక్కకు పెట్టి ప్రజల యొక్క విశ్వాసాన్ని చొరగొనలేవు. ఎందుకంటే మన దగ్గర డౌన్ ట్రాడ్ అయినట్టు ఉన్నారు. రఫ్లీ 65 to 75% ఆఫ్ పీపుల్ ఇప్పటికి కూడా మీరు ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ ఇస్తా అంటే మా దగ్గర క్యూలో నిలబడతారు. అక్కడ మీరు స్కీమ్ అనౌన్స్ చేస్తే మాకు అవసరం లేదని మన ప్రజలు అన్నప్పుడు మనకు డెవలప్మెంట్ ఉన్నట్లేదు. మిరాకిల్ అది. అది ఇంపాసిబుల్, అది మిరాకిలే, అది సాధ్యపడదు. కాబట్టి ఆ టార్గెట్ అచీవ్ అయ్యేంత వరకు ఏ ప్రభుత్వానికైనా వెల్ఫేర్ స్కీమ్స్ అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యశ్రీ కావచ్చు, నాకెందుకు ఆరోగ్యశ్రీ మీరంటారు, నేనంటారు అనే కదా. అంటే మనం అంటే వేతన జీవులం కావచ్చు, కానీ బట్ కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అయితే పాపం మనం చూసాం కదా, రాజశేఖర రెడ్డి నీడీ పీపుల్ ఫీ రియంబర్స్మెంట్ అన్నారు. నేను ఫీ రియంబర్స్మెంట్ నేను రోజు ఏదో పార్టీ ప్రచారంలో అప్పుడు పోయాను. నేను యాదగిరిగుట్ట పోతే ఒక చిన్న పూరి గుడిసె, ఒక అమ్మాయి బయటకు వచ్చింది. నేను ఓటు కోసం కాగితం ఇచ్చి నమస్తే పెట్టామా ఓటు వేయాలి తప్పకుండా అని, ఏం చదువుతున్నావు అడిగింది. సార్ నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. అమ్మాయి ఐ వాజ్ సర్ప్రైజ్. అంటే రాజశేఖర రెడ్డి ఆ రోజులో ప్రవేశపెట్టినటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కీము ఆ గుడిసెలో ఉన్న అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది. గొప్ప విషయం, అది మామూలు విషయం కదా. అది అక్కడి నుంచే మీకు డెవలప్మెంట్ ఇండెక్స్ మొదలవుతుంది. కొత్త ప్రయోగం కదా అది, చాలా ధైర్యంతో చేసిన. ఆరోగ్యశ్రీ ఒకటి, ఇదొకటి, ఫ్రీ కరెంట్ ఒకటి, ఫ్రీ వాటర్ ఒకటి, ఇవన్నీ కూడా ఒక రెవల్యూషనరీ స్కీమ్స్. అవి మీ యొక్క జీవన విధానాన్నే తెలంగాణ ప్రాంతంలో మార్చేసినాయి కదా. చాలా గొప్ప మాట అన్నారు మీరు. మన డిస్కషన్లో ఇది మళ్ళీ అనుబంధంగా వచ్చింది ఒకటి. చంద్రబాబు నాయుడు పరిపాలన ఆ రోజు ఉన్న దానికి మానవీయ కోణం రాజశేఖర రెడ్డి దగ్గర కనబడ్డది, మళ్ళీ అదే హ్యూమన్ యాంగిల్ కేసీఆర్ దగ్గర కనబడ్డది అంటే మీరు అంగీకరిస్తారా? కొంతవరకు చేశాడు కదా, కొంతవరకు చేశాడు. అన్వైజ్ అండ్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక మాట అన్న. మీరు ఆయన ఇచ్చినటువంటి రైతు భరోసా, రైతు బంధు తప్పని మీరు అనలేరు, ఇంతమంది అన్న మాట. అదే పద్ధతిలో ఆయన ఇవ్వలేకపోయాడు, కానీ నిరుద్యోగ భృతి ఇచ్చుంటే బాగుండేది, అది జరగలేదు. కానీ ఆయన ఆరోగ్యశ్రీని కొనసాగించాడు కదా. అందుకే ఏదైనా కానీ ఇప్పుడు మేము వచ్చి దాన్ని 15 లక్షలు చేసాం, అది 10 లక్షలకైతే ఆయన ఇచ్చాడు కదా, అని మీరు కాదనలేరు కదా. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి. కార్పొరేట్ ఆసుపత్రిలో మీ పక్కకు బెడ్లో ఉన్నవాడు రిక్షావాడు ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాం. ఎట్లా రాగలేడు ఆయన అక్కడికి? మీ ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చాడు ఆయన. అండ్ మీతో సమానంగా ట్రీట్మెంట్ పొందగలిగేటువంటి ఒక ఫెసిలిటీ కార్పొరేట్ ఆసుపత్రిలో ఎప్పుడైనా మనం వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అతనైతే ఇమాజిన్ చేయలేడు, మనమే ఊహించలేదు, ఆ రిక్షా అతను ఊహించే సమస్య లేదు. కాబట్టి ఇట్లాంటి మార్పులు డెఫినెట్గా మీరు మానవీయ కోణంతో అడ్మినిస్ట్రేషన్ గురించి ఆలోచించగలిగేవాళ్ళు డెఫినెట్గా వాడు గొప్పవాడే. మీకు ఈవెన్ ఎన్టీ రామారావు మీకు జ్ఞాపకం ఉంటే బీసీలందరూ ప్రమోట్ చేశాడు. అసలు బీసీలకు అంత అధికారం ఎప్పుడు వచ్చింది చెప్పండి, ఆయన టైంలో తప్ప. అక్కడి నుంచి అసలు స్టార్ట్ అయింది. ఇల్లు, పేదవాడికి ఇల్లు ఉండాలనే కాన్సెప్ట్, పక్కా ఇల్లు ఉండే కాన్సెప్ట్ ఎన్టీ రామారావు స్టార్ట్ చేశాడు. ఆయన ఆ రోజులో నేను అనుకుంటా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఒక ఇంటికి శాంక్షన్ చేశాడు. ఆ రోజులో చేసి ఆ ఇల్లు మొదలుపెట్టాడు. వీకర్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ పెట్టాడు. అది రకరకాల రూపాంతరాలు చేయాలి. సరే మా దగ్గరికి వచ్చి, రాజశేఖర్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు మా దగ్గరికి వచ్చారు కేసీఆర్ దగ్గర డబుల్ బెడ్రూమ్లో, అదే కేసీఆర్ వచ్చే డబుల్ బెడ్రూమ్ దాకా వెళ్ళిపోయి ఆయన అందరికీ ఈలేక 2 లక్షల వాళ్ళకే ఇచ్చి, రిక్వైర్మెంట్ 28 లక్షలు, నువ్వు ఇచ్చింది 2 లక్షలు, ఆ సంతృప్తి ఉంటుంది. కానీ దే మేడ్ ఏ బిగినింగ్. కాబట్టి కేసీఆర్ని కూడా ఆ విషయంలో ఒప్పుకోవాల్సిందే. మేము కొనసాగిపోయి దాన్ని పెంచుకుంటూ పోతున్నాం. డబుల్ బెడ్రూమ్ను మేము ఇంకా ఎక్కువ ఇస్తూ ఉంటాం, నిరుద్యోగ భృతిని ఇచ్చిన దానికి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాం, అది వేరు. దాన్ని కొనసాగింపు ఉన్న వాటిని మీరు అన్నట్టు ఎత్తేయలేము. కానీ రాజశేఖర రెడ్డి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడం మినహా కొన్ని ప్రజల విషయంలో అతని దగ్గర పాజిటివ్ అంశాలు లేవని కాదు. డెఫినెట్లీ అతను ఒక అడ్మినిస్ట్రేటరు. తర్వాత హ్యూమన్ యాంగిల్, ఇంతకుముందు ఎన్టీ రామారావు పేరు కూడా ఏం చెప్పానంటే మానవీయ కోణం అని మీరు అన్నారు కదా. ఓ మానవీయ కోణంతో ఆలోచించగలిగినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళిద్దరిని మీరు ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ టు సమ్ ఎక్స్టెంట్ కేసీఆర్. ఆయన ఆరోగెన్సు, అవినీతి అనేది ఆయన ఒక మచ్చలాగా వచ్చినాయి. కానీ మీకు కేసీఆర్ కనుక నిజంగా మన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను కనుక పరిపాలించి ఉంటే, మన రకరకాల ఉద్యమ ఆకాంక్షలు కదా మనవి, అందరికి ఉద్యోగం కావాలనుకున్నాం, మన నీళ్లు మనకే అనుకున్నాం, ఇవన్నీ మనం ఆశించినవి, మన నీళ్లు మనకే అనుకున్నాం, ఆత్మగౌరవం అనుకున్నాం. ఇవన్నీ నిజంగా ఆయన అదే పద్ధతిలో చేసి అవినీతి తావు లేకుండా ఆయన అడ్మినిస్ట్రేషన్ 10 ఏళ్ళు చేసి ఉండండి, అసలు మేము అధికారులకు చూడడం కాదు, సాధ్యపడే పని కాదు. అది ఆయన కుటుంబ ఆశ్రిత పక్షపాతం, ధృతరాష్ట్ర పరిపాలన, ఎవరిని కలవకపోవటం, అహంకారం, అవినీతి,
ఇవన్నీ ఆయన మీద ఒక మచ్చలాగా పడిపోయాయి. లేదా బంగారు పళ్ళెల్లో తెలంగాణ మనం అప్పచెప్తే ఆయన మనకిచ్చిన తెలంగాణ డిఫరెంట్గా కనపడుతుంది. ఆ కారణం చేత మీరు ఆయన దింపారు కానీ, లేదా 100 ఏళ్ల దాకా కేసీఆర్ పేరు ఉచ్చరించడానికి కూడా మీకు భయపడేటువంటి పరిస్థితి ఉండే. అది ఆయన పోగొట్టుకున్నాడు. స్వయంకృత అపరాధంతో తన అధికారాన్ని తనే కోల్పోయాడు ఆయన. లేకపోతే అది సాధ్యపడే పని కాదు మీరు కేసీఆర్ని కొట్టడం. ఎంత మనందరం పోరాడి అది సమిష్టి కృషితో సకల జిల్లా పోరాటంతో తెలంగాణ వచ్చినా పబ్లిక్ మాత్రం కేసీఆర్ ఫ్రంట్ లైన్లో ఉండి ఆయన ఫ్రంట్ లైన్లో ఉండి కొట్లాడి తెచ్చిండే అనుకుంటున్నారు. మిమ్మల్ని నన్ను లెక్కలు వేసుకుంటలేరు వాళ్ళు. సో అది ఇంకా కొంతకాలం కొనసాగుండేది. ఆయన పొరపాట్లు చేసి అవినీతికి పాలు ఈ ఇష్టం వదిలేసాడు కుటుంబ సభ్యులు కాబట్టి ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. కాబట్టి మేము కూడా ఈరోజు రాబోయే రోజుల్లో మేము చేసే పథకాలు అనేది ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాల్సిందే. ఏమాత్రం భిన్నంగా ఉన్నా రేపు మళ్ళీ మేము అధికారంలోకి రాలేదు. కానీ మరి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అదేమిటో బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు పెడుతుందో తెలియదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు జై తెలంగాణ అంటారు ప్రారంభంలో ఎండింగ్లో. కాంగ్రెస్లో జై తెలంగాణ అనదేమిటి? అది పెద్ద లోపాన్ని అనుకోను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సభలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, బయట ఉన్న మధు యాస్కీ గౌడ్ కావచ్చు, అదే రాజగోపాల్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడని కావచ్చు, వీళ్ళందరూ కూడా కోమటిరెడ్డి కూడా రాజీనామా చేసిన వాడే తెలంగాణ కోసం. ఈ కాంగ్రెస్ సభ్యుల్లో పార్లమెంటులో ఉండి సీరియస్గా కొట్లాడి రకరకాల సస్పెన్షన్ గురై ఆ టైంలో బిల్లు ఒక పక్క ఇంట్రడ్యూస్ అయ్యే టైంలో సస్పెన్షన్ స్వపక్షాన్నే కాంగ్రెస్ ఆ రోజు సస్పెండ్ చేసిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ పోరాటం చేయలేదని మీరు అనడానికి వీల్లేదు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకున్న లిమిటేషన్స్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇటు బీజేపీకి కానీ ఇటు టీడీపీకి కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఆ రోజున లిమిటేషన్ ఏంటంటే అదే పార్టీలో ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. అటు ఎమ్మెల్యేలు ఇటు ఎమ్మెల్యేలు, అటు ఎంపీలు ఇటు ఎంపీలు, వాడు ఏమంటే వాడు వద్దని, వాడు ఏమంటే వాడు వద్దని. ఈ పంచాయతీ బీఆర్ఎస్కి ఆ పంచాయతీ లేదు కదా. ఆ టీఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ కాబట్టి తెలంగాణ స్లోగన్ తప్ప ఇంకోట్లేదు. కాబట్టి మనకు చూడటానికి వినడానికి వీళ్ళేమో 100% కృషి చేసినట్టు కనపడుతుంది, వీళ్ళేమో పార్షియల్ కృషి చేసినట్టు కనపడుతుంది. కానీ ఈ కృషిలో లోపం ఉందని నేను అనుకో. ఎందుకంటే మీరు నేను అక్కడ ఉండి చూసినాం. విజయ్ మనం అసలు మీరు మీటింగ్కు శ్రీకృష్ణ కమిటీ మీటింగ్ భేటీ అయ్యి నార్త్ బ్లాక్ నుంచి వచ్చి మీరు మాట్లాడిన మాట నాకు ఇప్పటికి గుర్తున్నాయి. అందరం కూడా ఫ్రంట్ లైన్లో ఈవెన్ జర్నలిస్టులు కూడా, నేను ఆ మాట అందుకే అంటున్నాను, జర్నలిస్టులు కూడా ఆ రోజు ఢిల్లీలో వాళ్ళు కానీ ఇక్కడ కానీ అందరం కూడా చిత్తశుద్ధితో తెలంగాణ కోసం 100% కృషి చేసిన వాళ్ళు. సో ఈ పార్టీలు మనం తప్పడతాం. మరి అటు ఉండే ఇటు ఉండే కూడా ప్లే కార్డు పట్టుకొని టీడీపీ తెలంగాణ చేయాలని పట్టుకుంటే అటుపక్క టీడీపీ యునైటెడ్ ఉండాలని అని వాళ్ళు అదే సౌదులో పార్లమెంట్లో ఇద్దరే మన వైపు టీడీపీలు ఇద్దరే ఎంపీలు ఉంటారు. అప్పుడు ఆ ఇద్దరే తెలంగాణ చేయాలంటారు, అవతలి మొత్తం మంది వద్దంటారు. సో ఆ సంఘర్షణలో కాసేమైనా మీకు తేడా అనిపించుండేది. కానీ బట్ కాంగ్రెస్ ఏపు తెలంగాణ ఎక్కడదండి. ఇప్పుడు ఇంత చెప్పినా మీరు తెలంగాణ అనడం లేదు. అసలు కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ అయిపోద్ది అనుకుంటే అసలు వచ్చేదే కాదు తెలంగాణ. ఆ రోజు నేనంటే ఎందుకు కేసీఆర్ ఆ మాట సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదట. పోయి థ్యాంక్స్ చెప్పిండు మనవాడితో సాగపోయి. అది వాస్తవం. ఆమె అనుకుంది కాబట్టి అంతమంది వ్యతిరేకించినా ఆమె కాదని చెప్పి తన మనసులో ఉన్న మాట అప్పుడు కరీంనగర్ సభలో అయితే వాగ్దానం చేసిందో ఆ మాట ఇప్పుడు అన్నదా. ఐ స్టిల్ రిమెంబర్ అన్నది. నాకు కూడా జ్ఞాపకం ఉందా కరీంనగర్ సభలో ఆ స్పీచ్ నేను విన్నా. మీ ఆకాంక్షలు నేను తప్పకుండా అధికారులకు వస్తే నెరవేరుస్తాను. అది నిలబడి కట్టుబడి ఆమె తెలంగాణ 2004 బహుశా మే నెల అనుకుంటా. ఎక్కడో మనం అప్పుడు కరీంనగర్ బహిరంగ సభ పోయినాం మనం. మీరు కూడా వచ్చి ఉంటారు. ఆ బహిరంగ సభ నేను పోయినా, అది అటెండ్ అయినా. అప్పుడు ఆమె సభలో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా ఆమె ఇచ్చింది తప్ప లేదా ఎక్కడదండి తెలంగాణ. కాబట్టి కాంగ్రెస్ తప్పట్లే ఉంటున్నాను నేను. జై తెలంగాణ తప్పు లేదంట అనాలి 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 కానీ మన అదే ఎందుకని లేదు. కేసీఆర్ దాన్ని ఓన్ చేసుకుంటాడు బాగా. స్పీచ్ ఎండ్లో జై తెలంగాణ కూర్చున్నాడు ఆయన. సార్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి కొంచెం ఢిల్లీకి వెళ్దాం. రాహుల్ గాంధీ సరిగ్గా ఈ లోక్సభ ఎన్నికల ప్రచారం నుంచి మొదలుకుంటే కనుక ఏమిటి ఆయనలో వచ్చిన మార్పు ఏమిటి? మీరు మీడియాలో ఆయన గురించి మీకు తెలుస్తుంది, మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, ఎట్లా వస్తున్నారు? ఒకప్పటి రాహుల్ గాంధీ అయితే కాదు. డెఫినెట్లీ ఆయన మార్పు వచ్చింది. ఎందుకంటే ఇది పాదయాత్ర ఎప్పుడైతే రాహుల్ గాంధీ ప్రారంభించి ఈ దేశాన్ని ఇటు అటు తిరిగి కలెదిరిగాడో ఆయన ప్రజల దగ్గరాడు. ప్రజల సమస్యలను క్లోజ్ క్వార్టర్స్ నుంచి ఆయన స్టడీ చేయడం మొదలుపెట్టాడు. దాని మీద రియాక్ట్ కావడం కూడా మొదలుపెట్టాడు. కాబట్టి మనం అంతకుముందు 10 ఏళ్ల కింద లేదా 5 ఏళ్ల కింద ఉన్నట్టు రాహుల్ గాంధీని ఇప్పుడు వీరు కంపేర్ చేయలేరు. డెఫినెట్లీ ఈజ్ వెరీ మచ్ మెచ్యూర్డ్ పాలిటీషియన్. సో అది ఒక రకంగా కాంగ్రెస్కి మంచిదని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఈవెన్ పార్లమెంట్లో ఆయన స్పందించే విధానం కానీ ఆయన మాట్లాడుతున్న విధానం కానీ అప్పటితో మీరు కంపేర్ చేసి చూస్తే చాలా ప్రభావవంతమైనటువంటి స్పీచ్లు వెళ్తున్నాడు. అంటే ఆయన బీజేపీ వాళ్ళే రాహుల్ గాంధీ అక్కడ తయారు చేసిన అనుకోవచ్చా? వాళ్ళ మీద ఇప్పుడు వారు సోషల్ మీడియాలో అంటే అది కూడా ఉంది కదా, చాలా సందర్భాలు ఆయన హ్యూమిలేట్ చేయడం. ఆయన అంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఆయన పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడదనటం,
ఈ టైప్ ఆఫ్ సెటైర్స్ సోషల్ మీడియాలో పబ్లిసిటీ అనేది బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఒక 5 ఏళ్ల క్రితం వరకు కూడా కొనసాగించింది. ఈ మధ్యకాలంలో 1 or 2 years అది తగ్గిపోయింది. మళ్ళీ నిన్న అనురాగ్ ఠాకూర్ ఆ మాట అన్నాడు, మీకు జ్ఞాపకం ఉంటే పార్లమెంట్లో, జాతి ఏదో తెలియనోడు జాతుల గురించి మాట్లాడితే ఎట్లా అన్నాడు. పెద్ద కామెంట్ అది. అది చాలా కాంట్రవర్షియల్ అండ్ అబ్జెక్షనబుల్ కామెంట్ చేశాడు అది అనురాగ్ ఠాకూర్. సో దానికి కూడా రియాక్ట్ కాదు. ఆయన అన్నాడు, ఈ దేశంలో ఉన్న షెడ్యూల్ ట్రైబ్ల కోసం మీరు ఎన్నిసార్లు నన్ను అవమానించి అవమానాలు పడతారన్నాడు. అది ఎంత గొప్ప మాట అది. చాలా పెద్ద మాట అన్నాడు ఆయన. అది రియల్లీ సర్ప్రైజ్. ఆయన లేచి నిలబడితే ఏదో ఒక కౌంటర్ అటాక్ చేస్తున్నాడు అనుకోండి, కానీ ఒక బ్రహ్మాండమైన పద్ధతిలో ఆయనకు పరిణతితో మాట్లాడిన చాలా పరిణితి మామూలుగా. అది చాలు మీకు ఎగ్జాంపుల్ ఆయన ఎంత పరిణితి చెందాడు. కానీ ఇక్కడ నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి హల్వా తయారు చేస్తున్న ఫోటోను చూపించి ఆయన చేసిన ఒక కామెంట్, బహుశా ఇది వీలు దొరికినప్పుడల్లా కులం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఏ మాటకు ఆ మాట అనుకుందాం మనం. కులాన్ని కాదని రాజకీయం చేయడం సాధ్యమేనా? ఐ డోంట్ థింక్ పర్సనలీ, మీరు నన్ను అడిగితే మాత్రం నేను దానికి అంత సిగ్నిఫికెన్స్ ఇవ్వను. నాకున్న పర్సనల్ పర్సెప్షన్ వేరు కదా. సో ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ వచ్చిన వాడిని. సో ఎప్పుడు కూడా కులాల మీద ఆధారపడి మేము స్టూడెంట్ డేస్ నుంచి కూడా రాజకీయాలు చేసిన వాళ్ళం కాదు. సో అది మాకు లీస్ట్ ప్రియారిటీ కులం. మా పక్కన అసలు ఈ కులం ఏంటని నేను ఇంతవరకు ఎప్పుడు అడగలేదు. సో ఆ టైప్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి మీరు అన్నట్టు ఏ పాలిటీషియన్ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా కులాల మీద ఆధారపడి రాజకీయం చేయడం కరెక్ట్ అని అయితే అనుకో. కానీ ఇప్పుడు ఆయన అన్న మాట ఒక మాట, మీరు ఆ స్టేట్మెంట్ను వ్యతిరేకించినట్లేదు, సమర్థించినట్టు చాలా డిప్లొమాటిక్గా చెప్పారు. డిప్లొమాటిక్ సమాధానం చెప్పారు. పార్టీలో డిప్లొమాటిక్ ఆయన ఏమన్నారంటే హల్వా తయారు చేసిన ఒక ఆదివాసి కానీ ఒక ఎస్సీ కానీ లేరు అందులో అన్నాడు. లేరు ఎవరు అని ఆ ఫోటో పార్లమెంట్లో చూపించి ఆ మాట అన్నాడు ఆయన. ఇందులో ఎవరు లేరు చూడండి అని. అధికారులలో ఆయన ఎందుకన్నా నాకు తెలియదు, కానీ అధికారులు ఉండాలని కూడా లేదు కదా. ఆ పర్టికులర్ ఇప్పుడు మీకు ఫైనాన్స్ బిల్లు తయారు చేసే క్రమం మీకు అందులో ఉన్నారు కాబట్టి ఢిల్లీలో మీకు తెలిసే ఉంటుంది. ఒక వర్చువల్లీ ఒక 15-20 days అసలు ఆ మొత్తం ఫైనాన్స్ ఆర్థిక బిల్లు తయారు చేసే అధికారులు ఎవరు బయటికే రారు. అసలు దే విల్ బి కన్ఫైన్డ్ ఇన్ పర్టికులర్ బిల్డింగ్. ఇక రాత్రి పగలు అక్కడే. ఇదంతా అయిపోయినాక వాళ్ళు ఒక హల్వా తయారు చేసుకొని తినేసి సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఉండిపోతారు వాళ్ళు బయటికి. ఎందుకంటే మీకు ఫైనాన్స్ బిల్లు లీక్ అవ్వడానికి వీల్లేదు. అదొక సీక్రెట్ డాక్యుమెంట్ టిల్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద హౌస్. ఎందుకంటే బయటకు వస్తే స్టాక్ మార్కెట్కి ఏమైతే గందరగోళం అయిపోతుంది అసలు. కాబట్టి వాళ్ళు అందులోనే ఉండిపోతారు. అసలు కొంతమంది అధికారులు అసలు రాను కూడా రాడు బయటికి. వాళ్ళ నివాసమే అది. ఆ 15 రోజులు మీకు అసలు అఫీషియల్ బిల్డింగే వాళ్ళ రెసిడెన్స్. అట్లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేసి అందులో పెట్టేస్తారు వాళ్ళు. అది ఆ కన్వెన్షన్ మరి ఇప్పుడు కొనసాగుతలేదు రాదు, కానీ నేను ఢిల్లీ ఉన్నప్పుడు అది జరిగేది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుకుంటున్నాను. అందుకని ఆ ఫోటో చూపించాడు. అట్లా ఉంది ఏంటి అనేది చూపించాడు. కానీ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ప్రియాంక రాహుల్ అన్నప్పుడు ఎవరు మీకు మీ అంచనా ప్రకారం? సరే, ఇప్పుడు ఒకటి ఇద్దరు కూడా ఈక్వల్లీ కూడా ఇంతకుముందు అన్నాను కదా, గతంలో ఉన్న రాహుల్ గాంధీ కాదు, ఆయన చాలా టోటల్ మెచ్యూరిటీతో మాడుతున్న సందర్భంలో ఆ అమ్మాయి ఇప్పటికిప్పుడు ఆయన ప్లేస్లో రిప్లేస్మెంట్ కింద వస్తుందని అయితే అనుకోను. బట్ డెఫినెట్లీ ఆమె ఆల్రెడీ ఇప్పుడు షీఈ్ మెయిన్ కంటెండర్ కదా ఫ్రమ్ వైనాడ్. వస్తుంది ఆమె రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాలు కాబట్టి వస్తుంది. సో ఈ పార్టీలో ఈ దేశంలో ముఖ్యంగా దేశంలో కూడా ఆ ఫ్యామిలీకి ఉన్నంత ఆదరణ మరి ఏ ఫ్యామిలీ కూడా లేదు ఇప్పటికీ కూడా మీరు ఇందిరాగాంధీ అన్నా, చార్ము రాజీవ్ గాంధీ అన్నా, లేకపోతే ఈవెన్ రాహుల్ గాంధీ అన్నా, ప్రియాంక అన్న, ఆమెను మీరు ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్లో పోతే ఆమె వెనక పబ్లిక్ పరిగెత్తడం, చోటి విధానం, ఆమె స్పీచెస్, నేను కూడా చాలా సందర్భాలు ఆమె స్పీచ్లు వివిధ రాష్ట్రాల్లో మాడుతున్న సందర్భంగా నేను ఫాలో అయ్యా. ఆమె కూడా అసలు యాక్చువల్లీ ఇందిరాగాంధీ మాడుతుంది. ఆ స్పార్క్ ఉంది ఆ అమ్మాయిలో. సో రేపు పొద్దున ప్రత్యక్ష రాజకీయాలకు వస్తుంటే ఎవరు వద్దంటారు, కానీ బట్ రిప్లేస్మెంట్ అయితే రాహుల్ గాంధీకి ఆమె అవుతుందని అనుకో. అంత కీన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉన్నట్టయితే అనిపించలేదు. బట్ డెఫినెట్లీ షీ ఆల్సో మెచ్యూర్డ్ ఇంటూ ఎ వెరీ గుడ్ పాలిటిషియన్. కానీ నరేంద్ర మోదీ మనం గడిచిన 10 సంవత్సరాలకు ఇప్పుడు ఆయన ప్రయాణం ఎట్లా ఉండవచ్చు? ఎందుకంటే ఆయనకు ఎదురు మాట్లాడటం లేరు. అప్పుడు గతంలో ఉన్న నరేంద్ర మోడీ కాదని మీరు కూడా ఒప్పుకోవాల్సిందే కదా. అబ్కే బార్ 400 పార్ అన్న తర్వాత ఆయన పేరుతోనే మోడీయే బీజేపీ మోడీ అనే పరిస్థితి తీసుకొచ్చాడు. బీజేపీ ఆ పార్టీ గతంలో అటు ఉండేది కాదు. ఒక పార్టీ లాగా ఉండేది, ఒక వ్యవస్థలా పనిచేసేది. దానికి ఉన్న యార్డ్ స్టిక్స్ వేరు, రూల్స్ వేరు, ప్రిన్సిపల్స్ వేరు. ఇప్పుడు తిలోదకాలు ఇచ్చినట్టు అనిపించింది అది. ఇప్పుడు ఒకప్పుడు వాజ్పేయి లేకపోతే అద్వానీ కాంబినేషన్ కాదు కదా. ఒక్క సీటు తక్కువైతే వాజ్పేయి ఎలక్షన్స్కి వెళ్ళిపోయాడు, డిజాల్వ్ చేశాడు హౌస్ మొత్తాన్ని. ఒక్క సీటు మీరు కొనడానికి ఎంతసేపు కొనుక్కోదలుచుకుంటేవాడు. అది జరగలే అప్పుడు, ఎందుకంటే వాళ్ళ ప్రిన్సిపల్స్కి భిన్నంగా ఎప్పుడు వాళ్ళు బిహేవ్ చేయలేదు. కానీ రీసెంట్ టైమ్స్లో మోడీ అండ్ అమిత్ షా కాంబినేషన్ మీరు చూస్తున్నారు. అది డెడ్లీ కాంబినేషన్. అది దాదాపు 8 రాష్ట్రాలు విరుద్ధం, వాళ్ళ టోటల్గా డిఫరెంట్. అది ఇప్పుడు వాళ్ళు అధికారమే లక్ష్యంగా బీజేపీ కూడా పనిచేస్తుంది అనడానికి మనకి 7-8 రాష్ట్రాల్లో వాళ్ళు చేసినటువంటి రాజకీయ
ప్రక్రియలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏదో రకంగా అధికారం చేయించుకోవాలి. అట్లాంటి వాళ్ళు 400 అబ్కీ బార్ 400 పార్ అని వాళ్ళు చేయని ప్రయత్నమే లేదు అసలు. కానీ ఈసారి వాళ్ళకి 240 ఇచ్చారు జనం. ఇంకా మీకు 30 సీట్స్ తక్కువైతే అసలు ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి. సో అట్లా మోడీ గతంలో మీరు అన్నట్టు అంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఈరోజు లేడు. మీరు బిగినింగ్ ఆఫ్ ఇంటర్వ్యూలో మీరు అన్నారు ఈరోజు డిపెండెంట్ గవర్నమెంట్ అని. డిపెండెంట్ గవర్నమెంట్లో మోడీ ఇష్టానుసారం చేయడానికి అవకాశమే లేదు అసలు. ఈ కారణం చేతనే బహుశా ఆంధ్రప్రదేశ్ కూడా 15,000 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక అనివార్యత. సో ఆ అనివార్యతలో ఈరోజు మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఉంది కదా. సో మోడీ అప్పటి మోడీ కాలేడు కూడా. అంతే కదా. అంటే భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు జాతీయ స్థాయిలో బీజేపీ అంచనా ప్రకారం? చెప్పలేం. బట్ ఇంకొకసారి అధికారంలో రావడం అంత ఈజీ అయితే కాదు కదా. సెకండ్ టైం థర్డ్ టైం రావడమే కష్టం అనుకున్నాం మనం. థర్డ్ టైం రావడమే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది అనుకున్నాం. ఎట్లయితే కేసీఆర్ థర్డ్ టైం రావడానికి మనం అందరం అనుకున్నాము. ఎట్లా ప్రజలు మార్పు కోరుకుంటారు, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అనుకున్నట్టు చుట్టూ చూస్తే రేవంత్ రెడ్డి తప్ప ఎవరు కనబడకపోవడం కారణం కావచ్చు, వాళ్ళ తప్పులు కావచ్చు, ఏదైతే ఇక్కడ థర్డ్ టైం వాళ్ళు రాలేదు. అట్లా బీజేపీ కూడా థర్డ్ టైం రాదనుకున్నాం. బట్ రావడం గ్రేట్. ఎప్పుడో నెహ్రూ పీరియడ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ రికార్డ్ ఆయన సృష్టించాడు. సో ఇది స్టెబిలిటీ ఉన్న గవర్నమెంట్ ఎప్పుడైనా కూడా మంచిదే, కారణం ఇవి లేదు. కానీ ఇప్పుడు అబ్జల్యూట్ మెజారిటీ వాళ్ళకి లేదు. ఆ రోజు మీకు గతంలో సెకండ్ టైం బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఆర్టికల్ 370 వాళ్ళు రద్దు చేయగలిగారు. కాశ్మీర్ని ఆ స్టేటస్ తీసేసి 3 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం 2 రాష్ట్రాలు చేయగలిగారు. ఆ లిబర్టీ ఈరోజు వాళ్ళకు ఉంటుందా? ఉండదు కదా. ఆ విధంగా బిల్లు మీరు తేలేరు. మీరు ఖచ్చితంగా వాళ్ళ పక్షంలో ఉన్నటువంటి మిత్ర పార్టీలను ఒప్పించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అందుకనే డిపెండెంట్గా ఉన్నటువంటి నిర్ణయాలు అనేది ఖచ్చితంగా కూడా కన్సల్టేషన్ ద్వారా జరుగుతాయి తప్ప వాళ్ళు ఇష్టానురీతిగా చేయడానికి అవకాశం ఉందని అనుకోను. కాబట్టి మార్పు ఖచ్చితంగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, మంచిది కూడా. అంటే అపోజిషన్ కూడా గతంలో కూడా స్ట్రాంగ్ అయింది. ఇద్దరుకున్న అపోజిషన్ కంటే ఇప్పుడు అపోజిషన్ చాలా స్ట్రాంగ్. 99 మంది ఎంపీలు వచ్చారు మాకు, దాదాపు 100 మంది. అదొక పెద్ద నెంబర్ అది. సో స్ట్రాంగ్ అపోజిషన్ అది ఎప్పుడూ హెల్దీ గవర్నెన్స్కి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ తెలంగాణలో నెక్స్ట్ బీజేపీ అనే ఒక చర్చ వచ్చింది. 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు నెక్స్ట్. ఒకటి బీజేపీలో నేను కూడా సుదీర్ఘకాలం పనిచేసిన. దాదాపు నేను ఆ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ కూడా 3.5 years పనిచేసిన. క్లోజ్ క్వార్టర్స్ నుంచి ఆ పార్టీని చూసినాను. కాంగ్రెస్ రాకముందు నేను ఆ పార్టీలో ఉన్నాను. అయితే నా అబ్జర్వేషన్ ఏంటంటే బీజేపీకి అసెంబ్లీ కంటే ముందు ఒక ఊపు వచ్చింది, ఖచ్చితంగా ఒక ఊపు వచ్చింది. అప్పుడున్న పరిస్థితిలో ఈసారి ట్రయాంగిల్ వస్తుందేమో, బీఆర్ఎస్కు 40, ఈ బీజేపీకు 40, కాంగ్రెస్కు 40 వస్తున్నట్టు పరిస్థితి. అంటే 190నే ఒకటి అటు ముగ్గురు కూడా సమానంగా వస్తున్నట్టు స్టేజ్. బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్న టైంలో ఒక అట్మాస్ఫియర్ కనపడదు. ఏ కారణం చేతిలో బండి సంజయ్ తీశారు. ఆ తర్వాత మీరే చూసారు, కొలాప్స్ అయింది ఆ పార్టీ. ఒక్కసారి కొలాప్స్ అయ్యి 30 సంఖ్య దేవుడు ఎరుగుతాడు. ఆ డబుల్ డిజిట్ రాలేకపోయింది, ఓన్లీ 8 స్థానాలకి పరిమితమైంది వాళ్ళు. సో ఆ పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు రివైవల్ కావాలంటే ఏ కారణం చెప్పండి, మేము ఫెయిల్ కావాలి. మేము ఫెయిల్ అయితే తప్ప ఆస్కారం వాళ్ళకి లేదు. బీఆర్ఎస్ అనేది మళ్ళీ రికూప్ అవుతుందని నేనైతే అనుకోను. ఇమ్మీడియట్ ఫ్యూచర్లో వాళ్ళకు రివైవల్కి స్కోప్ లేదు. బీఆర్ఎస్కి లేదు, రివైవల్కి స్కోప్ లేదు. ఎందుకంటే పార్లమెంట్లో మీరు చూసారు కదా, ఎక్కడ 39 ఎమ్మెల్యేలు, ఇక్కడ ఒక్క సీటు కూడా రాకపోవడం దారుణంగా పడిపోయారు కదా. వాళ్ళకున్న ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది బీజేపీ. అసలు 8 మీరన్న 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఎట్లా అయ్యాయి అంటే ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు కాంగ్రెస్ గెలవద్దనే ఉద్దేశంతో ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ కారణం చేత వాళ్ళు కాస్త 8కి వచ్చారు ఎంపీ. మేము 8, వాళ్ళే మీద పంచుకునే కారణం అదే. కానీ ఇది లోకల్ బాడీకి వచ్చేవరకు ఆ ప్రిన్సిపల్ పనిచేయదు. ఎందుకు పనిచేయదంటే ఓటర్ అనేవాడు ఎప్పుడు కూడా పార్లమెంట్ ఒక పద్ధతిలో చూస్తాడు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరే చూస్తాడు, లోకల్ బాడీ ఇంకో రకంగా చూస్తాడు. మీరు బీజేపీ నినాకం ఉన్న అప్పుడు బండి సంజయ్ ఉన్నప్పటి ఊపులో మీకు జ్ఞాపకం ఉంటే 48 సీట్లు కార్పొరేటర్లు గెలిచారు ఇక్కడ. 48 మామూలు విషయం కాదు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు ఇప్పటివరకు సిటీలో? వాళ్ళ ఏరియాస్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ తీసుకొని చూడండి పబ్లిక్ని. కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకు చేయలేరంటే ఎవరు అధికారంలో ఉన్నారో ఆ పార్టీ వాళ్ళకి సహకరిస్తే తప్ప, నిధులు వాళ్ళకి శాంక్షన్ చేస్తే తప్ప కార్పొరేటర్ ఏం చేయలేడు, ఎమ్మెల్యే ఏం చేయలేడు, ఎమ్మెల్సీ ఏం చేయలేడు, ఎంపీ కూడా ఏం చేయలేడు. కాబట్టి ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉండి లోకల్ బాడీలో బీజేపీలో వస్తున్నాడు అన్నది అయ్యే పని కాదు. మీకు స్థానిక ఎన్నికల్లో కూడా కంపల్సరీ మీకు ప్రజలు కాంగ్రెస్ని అనివార్యంగా ఎన్నుకోవాల పరిస్థితి వస్తుంది తప్ప బీఆర్ఎస్ అయితే ఖతం అయిపోయింది అని ముట్టుకోరు. బీజేపీని తీసుకొస్తే లాభమైంది, మన కళ్ళెదురుగా 45 మంది ఉన్నారు, ఏం చేయకపోయారు మాకు అనుకుంటారు. సో అందువల్ల ఆ క్యాలిక్యులేషన్ వల్ల కూడా ఇంకోటి మీకు వచ్చేవి కూడా మేము పెద్ద మాకు 1 year 2 years అయితే మా క్యాంటీన్ ఇన్కమ్ వచ్చి మేము ఫెయిల్ అయితే కదా. సో మా ఫెయిల్యూర్ మీదనే అవతలి వాడి సక్సెస్ తప్ప ఆయన గొప్పతనం అనేది ఏం లేదు కదా ఈరోజు కనపడే గొప్పతనం. కాబట్టి నా ఉద్దేశంలో రాబోయే టైం లోపల ఇక్కడ బీజేపీ రావడం అనేది ఫస్ట్ ఇండెక్స్ మీకు లోకల్ బాడీయే. ఎట్లా ఉండొచ్చు లోకల్ బాడీ? ఆ లోకల్ బాడీలో మీకు చెప్తున్నా మాకు మెజార్టీ సీట్లు మాకే వస్తాయి తప్ప అసలు బీజేపీ 0 వస్తాయని అనను. మరి కులగణన అంటున్నారు కదా, అదే మరి తప్పదు. అది చేసినాక చేస్తారా లేదా అనేది మనం చూడాలి.
సీఎం అయితే మీకు ఖచ్చితంగా కులగణన చేసేస్తాం అంటున్నాడు. కులగణన ద్వారా చేస్తే ఇంకా మంచిదే కదా, అది మా ఎలక్టరల్ ప్రామిస్ కూడా చేస్తామన్నారు. పార్టీ ఫిరాయింపులు చేయొద్దని కూడా మీ దాంట్లో ఉన్నది, మేనిఫెస్టోలో ఉన్నది. పార్టీ ఫిరాయింపులను మేము ప్రోత్సహించామని కూడా ఉన్నది మరి ఉంటే అది ముందే చెప్పిన అనివార్యత, అవుట్ ఆఫ్ కంపల్షన్. నేను పడిపోతావు, నేను తీసేస్తున్నా, రేపే నేను దోషేస్తామనంటే ఏం చేస్తాడు పాపం సీఎం అనేది ముందే చెప్పినది మీకు. సో అట్లాంటి అనివార్యత నుంచి మేము క్రమక్రమంగా నెట్టుకుంటూ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాం. సో లోకల్ బాడీ కూడా కులగణన తర్వాత చేసిన 3 నెలలకు 6 నెలలకు జరిగిన సందర్భంలో మాకు అంతగా ఏదో 1-2 ఇయర్స్ జరగదు కదా, అప్పుడే యాంటీ ఇన్కంబెన్సీ మా మీద రాదు కదా, ఇంకా 2 హామీలు నెరవేరుస్తాం కదా ఆ లోపల. సో ఖచ్చితంగా అది మాకే అడ్వాంటేజ్ ఉంటుంది. బీఆర్ఎస్కి అయితే 100% ఉండదు. ఇక్కడ మన ఇండెక్స్ అదే పార్లమెంట్ ఎలక్షన్స్. ఈ బీజేపీ అయితే ఆల్రెడీ ఉన్న 45 మంది ఏం చేసినది ఒక క్వశ్చన్ మార్క్. సో అది కూడా వాళ్ళు అసలు ఫెయిల్యూర్ కింద వస్తుంది తప్ప అదేం పార్లమెంట్ ఎలక్షన్ కాదు కదా, బీజేపీకి ఇద్దామా కాంగ్రెస్కి ఇద్దామని ఆలోచించాలి. కానీ ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి అనే ఒక మానసిక భావన ఉంది కదా, ఎందువల్ల వచ్చిందంటారు అది? ఇప్పుడు కేసీఆర్ ఎవరితో గుంబనంగా, చంద్రబాబు నాయుడు ఒక టైపు, రాజశేఖర్ ఒక టైపు, ఒక 30 ఏళ్ళు ఈ తరహా చూసిండు కదా. ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకైనా ఒక ముద్ర ఉంది, 80 ఏళ్ళకు ఉంది, ఇప్పుడు 20 ఏళ్ళకు ఒక ముద్ర ఉన్నది కదా. ఎందుకు ఇది? రేవంత్ రెడ్డి ఇట్లా ఉన్నారు కదా, ఏమిటి? రేవంత్ రెడ్డి మీకు అట్లా సీఎం లాగా కనబడతలేడా? అంటే అతను యంగ్, 54 ఏళ్ళు ఉన్నా సరే 35-40 ఏళ్ళు ఉన్నట్లు కనబడుతున్నాడు. ఒకటి రెండు, చాలా బోల్డ్గా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఆయన మామూలుగా జనరల్ పాలిటీషియన్ వేసుకున్నట్టు వైట్ ప్యాంటు వైట్ షర్టు, ఆయన జీన్ ప్యాంట్ వేసుకొని మామూలు షర్ట్ ఇట్లా మడిచి ఫోల్డ్ చేసుకొని, అది కూడా మీరు అన్నట్టుగా ఒక యువకుడు నడిచినట్టుగా కనపడతా ఉంది. యంగ్స్టర్ కూడా వచ్చిండు సీఎం అన్నట్టు. కానీ ట్రెడిషనల్ డ్రెస్ ఆఫ్ సీఎం రాజశేఖర్ పంచ కట్టేవాడు, ఎన్టీ రామారావు పంచ కట్టేవాడు ఒక సందర్భంలో, బట్టి గారు కడతాడు. అట్లా లేకుండా ఆయన దానికి ట్రెడిషన్కి డిఫరెంట్గా మనలాగానే అసెంబ్లీకి నడిచి వస్తాడు, వేరే ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోతాడు. ఆ కారణం చేత మీరు ఆయన లోపల సీఎం కూడా లేకపోతున్నారో తెలియదు. కానీ చాలామంది అంటున్నారు, ఇది నా ప్రశ్న కాదు, చాలామంది. అది మంచిదే కదా. ఇప్పుడు కామన్ మ్యాన్కి ఏంటంటే సీఎం కూడా మాలానే ఉన్నాడు అనుకుంటాడు, వేరే ప్రత్యేకంగా ఇది వైట్ డ్రెస్ కింద నుంచి పైకి వేసుకుంటే తప్ప రాజకీయవేత్త కాదని ఒక ట్రెడిషనల్ మోల్డ్ నుంచి ఆయన పక్కకు తీసుకెళ్ళాడు. ఏదేమైనా పెర్ఫార్మెన్స్ ఈజ్ ఇండెక్స్ అండి. ఒక పర్సన్ యొక్క సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మీ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నిజంగానే ఇంకొక 6 నెలల తర్వాత ఆయన అనుకున్న 6 హామీలు మీరు నెరవేర్చగలిగితే, అదనంగా కొత్త ఇప్పుడు నిన్న మొన్న పాలసీ స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము అగ్రికల్చర్ కాంప్రహెన్సివ్ పాలసీ తెస్తున్నాడు, దళితుల గురించి ఒక పాలసీ తెస్తున్నాడు, ఎస్టీల గురించి ఒక పాలసీ తెస్తున్నాడు, స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాడు. ఇవాళ మార్నింగ్ అయింది అది. సో అక్కడ ఒకటి 50 acres కొత్త క్యాంపస్ పెట్టి స్కిల్ పెట్టి వెయిట్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా కాంప్రహెన్సివ్ పాలసీ డాక్యుమెంట్ చెప్తున్నాడు. ఇవన్నీ పాలసీస్ అన్న తర్వాత తెస్తాడు. తెచ్చిన తర్వాత ఒక విజన్తో మాడుతున్నాడు కదా. ఆ విజన్ కనుక మీకు 100% కాకపోయినా కనీసం 60-70% సక్సెస్ అయినా మీకు డెఫినెట్లీ ఒక డిఫరెంట్ పరిపాలన కనపడుతుంది. అప్పుడు మీరు యార్డ్ స్టిక్స్ మారుతాయి. మనం వేషధారణ గురించి కానీ, ఆయన అపీరెన్స్ గురించి, భాష గురించి మాడడం మానేసి ఈ పాలసీస్ గురించి మాడే పరిస్థితి వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ కంపల్షన్కి ప్రతిపక్షాలు నెట్టివేయబడతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన విజన్ డాక్యుమెంట్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయితే డెఫినెట్లీ సక్సెస్ ఫెయిల్యూర్ దీని గురించే చర్చ ఉంటుంది తప్ప వ్యక్తి ఎట్లా కనబడ్డాడు, ఏం మాడు, ఏది తిట్టాడు అంటే కేసీఆర్ అనేవాడు తిట్టిన తిట్లు ఉద్యమకాలంలో మీరు నేను ఇంకా మర్చిపోలే కదా, తాజాగా ఉన్నాయి ఇంకా. కానీ ఇక్కడ మనము ఈయన రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండొచ్చు అనేది చాలామంది ఈ విషయంలో కొంత పెరుగుతుందా లేదా ఏమిటి అనేది అంత ఉన్నారు కదా, ఎట్లా ఉండొచ్చు రియల్ ఎస్టేట్? నాకు కరెక్ట్ ఐడియా లేదు కానీ, బట్ నేను సీఎం మాట్లాడుతూనే విన్నా. అది ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నాడంటే, నేను వచ్చిందే రియల్ ఎస్టేట్ నుంచి అన్నాడు. నేనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినారడా చేసి మీరు చూడండి నా ఆధ్వర్యంలో రేపు రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం అన్నది ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది. మీరు ఊహించని రీతిలో దాన్ని ఇంకా మల్టిప్లై చేస్తాను నేను. ఆ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఆ విజన్ నాకుందన్నాడు. నేను విన్నాను ఆయన మాట్లాడుతుంటే, అది ఎక్కడ ఇంటర్వ్యూ నాకు జ్ఞాపకం లేదు కానీ అమెరికా ఆటా సభలో మాట్లాడా లేకపోతే మన దగ్గర మాట్లాడే విన్నాను. ఆయన ఆ మాట అన్నాడు. సో ఆయనకు పరిపూర్ణమైన నాలెడ్జ్ దాని మీద ఉంది, దాన్ని ఎట్లా పరిగెత్తించాలో తనకు తెలుసు అంటున్నాడు ఆయన. బట్ వెయిట్ చేద్దాం, తొందరే ఉంది. కానీ మీరు ఒక మాట అంటే ఇద్దరికీ తెలుగుదేశంతో సంబంధం ఉంది, మంచి గాఢమైన సంబంధం ఉంది. మాజీ ముఖ్యమంత్రి, ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి, మీ అందరికీ ఒక లింక్ ఉన్న వాళ్ళే కదా. లింకును బట్టి చూసినప్పుడు మీ ఇద్దరికి ఉన్న దోస్తాన్ ఏమిటి, మీరు కలుసుకుని మాట్లాడుకునే విషయాలు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు నాతోనా? అప్పుడు రేవంత్ లేడే టీడీపీలో, లేడు మీరు ప్రస్తావించిన సందర్భం ఏంటంటే, నేను దాదాపుగా 10 ఏళ్ళు మాధురెడ్డి గారు ఆంతరిక కార్యదర్శిగా పనిచేసిన సందర్భంలో వర్చువల్లీ టీడీపీ కార్యకర్తలాగా పనిచేసినాను. చాలామంది నన్ను అడిగిన కూడా, అదేంటి సార్ మీరు టీడీపీ ఉంటారు కదా, బీఆర్ఎస్ ఎప్పుడు పోయారు, టీడీపీలో ఎప్పుడున్నారు బాబు, నేను ఆఫీసర్ని, ఆయన పిఎస్ ఉన్నా అంటే మాధురెడ్డి తర్వాత ఉమా మాధురెడ్డి దగ్గర మరీ ఎక్కువ పని చేయాల్సి వచ్చింది. గ్రాస్ రూట్లో ఎందుకంటే మండల మీటింగ్లు కూడా అటెండ్ అయ్యేవాడిని. అంటే ఆమె కొత్త కాబట్టి అనివార్యత వల్ల
సో అట్లా వాళ్ళను వర్చువల్లీ నన్ను ఒక టీడీపీ కార్యకర్తగా చూసేవాడు. ఆ తర్వాత ఎప్పుడైతే రేవంత్ పొలిటికల్ ఎంట్రీ తీసుకున్నాడో అప్పుడు నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నా బీఆర్ఎస్కి. అప్పుడు ఆయన మాకు సాధారణ సభ్యుడు. ఆయన కొడంగల్లో ఆయన జెడ్పీటీసీ సీట్ అడిగాడు. అది ఇవ్వలేదనే కోపం మీద ఆ పార్టీని వదిలిపెట్టిపోయాడు ఆయన. కొడంగల్ కల్వకుర్తి ఎక్కడిచో ఆయన కాంటెస్ట్ చేశాడు. ఆ సీట్ అడిగితే కేసీఆర్ ఇవ్వలే. నేను జనరల్ సెక్రటరీ ఉన్నా పార్టీకి. ఆ కోపం మీద వెళ్ళిపోయి పాపం ఇండిపెండెంట్కి గెలిచాడు, తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీకి గెలిచాడు. అట్లా స్టార్ట్ అయ్యి టీడీపీ పోయాడు. ఎందుకంటే మొదటి నుంచి వ్యక్తిగత పరిచయాలు లేవు, అప్పటి నుంచి ఉన్నాయి. అప్పుడు నేను జనరల్ సెక్రటరీ నా రూమ్కి వచ్చి కూర్చునేవాడు కదా. అప్పటి నుంచి టీఆర్ఎస్లో నేను అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు నాకు తెలుసు. తర్వాత చాలా సందర్భాలు కలుసుకున్నాం. అదే కౌన్సిల్లో పనిచేసాం ఇద్దరం. ఎమ్మెల్సీగా నేనున్నప్పుడు ఆయన కూడా ఎమ్మెల్సీ, ఆయన ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు కదా. సో ఆ టైంలో కూడా కలిసి పనిచేసాం. అది కాక కేసీఆర్కి వ్యతిరేకించి నేను మాట్లాడుతున్న సందర్భంలో 2009 నుంచి నేను కేసీఆర్కి వ్యతిరేకంగా నిలబడ్డా. మిగిలిన వాళ్ళు చాలామంది కాంప్రమైజ్ వెనకపోయారు కానీ నేను పోలే కదా. సో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన జైలు నుంచి విడుదల కాగానే నా ఆఫీస్కి వచ్చాడు. ఎందుకంటే అసలు మీ పాత చరిత్ర ఏదో కనుక్కుందామని వచ్చినా అన్నాడు. అది పాత మిత్రుడే కాబట్టి కూర్చోబెట్టుకుని ఇతను చాలా విషయాలు మాడుకున్నాం ఆ రోజుల్లో. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాడు. నా బేగంపేట ఆఫీస్ ఉండేది. అప్పుడు కూడా దాదాపు 3 hours కూర్చున్నాడు నాతో ఆయన. సో మాకు డెఫినెట్లీ సన్నిహిత సంబంధాలు. ఏం మాట్లాడుకున్నారు? ఏంటి ఆయన గురించి అసలు ఈ వ్యక్తి ఏది గురించి అదే నా మీద ఎందుకు పడాడు, ఇదేం కథ, ఎందుకు నన్ను ట్రాప్ చేయించాడు అంటాడు కదా. ఆ టైప్లో మీరు ఇంతకుముందు ఒక పుస్తకం ఇచ్చినారు అపరిచితుడు, కేసీఆర్ గురించి నేను రాసిన పుస్తకం. సో ఆ బుక్ నేను ఢిల్లీ మొత్తం ఢిల్లీకి సంబంధించినటువంటి ఆయన కేసీఆర్ ఏమేమి అక్కడ సంఘటనలు ఆ సంఘటనని కూడా నేను అందులో పొందుపరిచిన. సో ఇట్లాంటి విషయాలే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు ఈ పుస్తకం రాలే కదా, ఇది ఓన్లీ 3-4 years నుంచి వచ్చిన పుస్తకం. పుస్తకంలో గుడాచార్య నల్లకోట మన సార్ పాత సార్ ఆయన టోపీ పెడతారు కదా, జ్ఞాపకం ఉంది ఆ టోపీ. ఏ ప్రాజెక్ట్ పోయి ఆ టోపీ పెట్టుకొని పోతారు. సో అందుకని ఆ టోపీ పెట్టాం మేడం. కానీ పెట్టి దీంట్లో అంటే ఇందులో ఇట్లాంటి అంశాలే ఆయనతో కూడా చర్చించాడు. ఇట్లా ఉండేది ఆయన యాక్టివిటీ, ఇట్లా ఉండేది అని. ఆ తర్వాత కూడా ఆయన సీఎం అయినాక పాపం ఏ మాట కామాట నేను ఆల్మోస్ట్ విదిన్ ది 6-7 monthsలో 8 monthsలో ఆయన 6 times కలిసిన. నాకు అవకాశం వచ్చింది. అంతకుముందు పాత సీఎం వెళ్ళడానికి ఛాన్స్ దొరకలేదు నాకు, నేను ప్రయత్నించలేదు. ఆయన అసలు మీ జ్ఞాపకం ఉంటే మహమూద్ అలీ పొద్దున్న సాయంత్రం దాకా వెయిట్ చేసి హోమ్ మినిస్టర్ ఉండే. సాయంత్రం 7 విలేకరులు అడిగింది ఏమైంది కలిసి రాసి అంటే రేపు రమ్మన్నాడు అన్నాడు. మార్నింగ్ ఈవినింగ్ వరకు వెయిట్ చేసి నాయన స్టేట్ అన్నాడు, ఎల్లుండి రమ్మన్నాడు అన్నాడు. ఆయన కూడా హోమ్ మినిస్టర్ ఉండే. అంటే హోమ్ మినిస్టర్ కూడా రేపురా ఎల్లుండిరా అనేటువంటి అవకాశం అనేది మా పాత బాసుకుండేది. అంత టిపికల్ పర్సన్ ఆయన. ఈయన అట్లా కాదు కదా, మనం ఫోన్ చేసి ఆ పిఏకి రేపు సార్ని వెళ్ళాలని అవకాశం ఉంటే అన్న వచ్చేయండి అంటున్నాడు. అంటే మనం పోయి ఎక్కడో నో లేదు అసలు. సో అట్లా నేను 6 times కలిసిన సీఎంని, రకరకాల ప్రోగ్రామ్స్ ఏమన్నా కానీ. కానీ బాగా పరిచయం, అందులో అనుమానం ఏం లేదు. పాత పరిచయం మీరు అన్నట్టు ఆ రేవంత్ అనేంత చనువు గతంలో ఉండింది నాకు. ఇప్పుడంటే హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆయన, మనం అనలేము, గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి 6 సార్లు కలిసినాడు. కాబట్టి నాకు ఎందుకు ఆయన యాటిట్యూడ్లో పెద్ద మార్పు ఉందని అప్పుడు కానీ ఇప్పుడు కానీ అనిపించలేదు. గుడ్ గాట్ అన్ ఆపర్చునిటీ ఇన్ ద కేటీఆర్ హౌస్లో అన్నట్టు ఆయన రేవంత్ అని మళ్ళీ సారీ చెప్పుకున్నాడు. మీరు అనడానికి వీల్లేదు, ఇది హౌస్ అన్నాడు ఆయన. అంటే వెంటనే నాకు అటు విత్డ్రా చేసుకుంటున్నారు. అట్లా నేను కూడా ఇప్పుడు నేను అనడానికి వీల్లేదు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ కాబట్టి. బట్ డెఫినెట్లీ గాట్ అన్ ఆపర్చునిటీ. యంగ్ ఏజ్లో ఆయనకు అవకాశం వచ్చింది. నా ఉద్దేశంలో ఆయన ప్రూవ్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు అన్నట్టు తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ అంటే పుట్టింది దానికోసం అని చెప్పుకుంటారు. కానీ ఇది పుట్టకపోయినా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కాబట్టి ఆకాంక్షలకు అనుగుణంగా ఈయన కనుక పనిచేస్తే మళ్ళీ 5 years కూడా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. ఈలోపు మీకు ఏమైనా పదవి రావచ్చా? నాకు తెలియదు. నేను అంటే ఎందుకు అడిగిన అంటే మీకున్న ఇంటిమసీ ఏమిటి అనేది అడిగితే మీ పదవి సంగతి ఏమో. నేనైతే అడిగాను మీరన్న సందర్భంలో వన్ ఆఫ్ ది అకేషన్స్ మీటింగ్స్లో నేనేం అడిగానంటే, ఢిల్లీలో అయితే స్పెషల్ రిప్రజెంటేటివ్ అనే పోస్ట్ కేసీఆర్ 4 ఇచ్చాడు. ఒక పాలిటీషియన్కి ఇచ్చాడు, ఒక ఐఏఎస్కి ఇచ్చాడు, ఒక ఐపీఎస్కి ఇచ్చాడు, ఒక ఐఏఎఫ్ఎస్కి ఇచ్చాడు. ఈ 4 కూడా స్పెషల్ రిప్రజెంటేటివ్సే. ఇప్పుడు ఎవరు దాంట్లో బీఆర్ఎస్ లేరు అనుకుంటా, ఎవరు లేరు. ఇప్పుడు ఎవరున్నారు? ఒక జితేందర్ రెడ్డికి ఇచ్చాడు. నేను ఆ విషయం సీఎం చెప్పాను, మా పాత బాస్ 4 ఇచ్చాడు, నువ్వు నన్ను అక్కడ పెట్టు. ఇక్కడంటే చైర్మన్ కథ, కారు గీరు హంగామా, ఏదో పెద్ద షో పుటప్ తప్ప పెద్ద పబ్లిక్ మనం పనికొచ్చేది లేదు. అక్కడ ఉంటే నేను రాష్ట్రానికి ఉపయోగపడతా. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రపోజల్ మీరు పంపిస్తారు, అక్కడున్న ప్రభుత్వం మన ప్రభుత్వం కాదు, అది వినొచ్చు వినకపోవచ్చు. సో అఫీషియల్స్తో నేను కలిసి పనిచేశాను కాబట్టి, సుదీర్ఘకాలం అక్కడ ఢిల్లీలో ఉన్నా కాబట్టి, నేను 25 years సర్వీస్ ఉంది నాకు ఫారెస్ట్ సర్వీస్లో. కాబట్టి ఇది అది కలిపి మీ ప్రాజెక్ట్స్ అన్నీ నేను రకరకాల సెక్షన్స్ తీసుకెళ్ళి అధికారులు కలిసి, అవసరమైతే బీజేపీ గతంలో నేను 7 ఏళ్ళు పనిచేసిన బీజేపీలో, నాకున్న పరిచయాలు వాడుకొని నేను ప్రయత్నం చేస్తాను. అక్కడ స్పెషల్ రిప్రజెంటేటివ్గా నువ్వు నెంబర్ 2లో పెట్టు, 3లో పెట్టు, 4లో పెట్టు,
ఏదో ఒకటి అవకాశం ఉంటుంది చూడండి. ఆయన అన్నాడు, అసలు ఇంతమందిని పెట్టచ్చు నాకు తెలియదు అన్నాడు. నిజం ఒప్పుకున్నాడు. అన్నాడు, మరి ఇంతమందిని పెట్టచ్చు అంటే పెట్టిండు పాత ఆయన. ఆ అవకాశం ఇచ్చుకుంటే మరి ఆయన 1 దగ్గర ఆగాడు. మరి 2, 3, 4 ఉన్నాయి ఇంకా, ఇస్తాడేమో తెలియదు. రావచ్చు అవకాశం అట్లా చెప్పాలి, అడగనైతే అడిగినా. సో వీ డోంట్ నో. అంటే ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సినారియోని చూస్తే కనుక రేవంత్ రెడ్డి అన్ని ఆటంకాలను దాటుకుని ఎస్టాబ్లిష్ అవుతున్నట్లు అనుకోవచ్చా? అంతే కనపడుతుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వను మీకు. బీజేపీ బండి సంజయ్ ఉన్నప్పుడు, నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు ట్రయాంగులర్ కాంటెస్ట్ కింద ఈ రాష్ట్రంలో ఈసారి ఏమన్నా హంగ్ అసెంబ్లీ వస్తుందని అనుకున్నాం. బండి సంజయ్ తీసినా కొలాప్స్ అయిపోయింది ఆ పార్టీ. ఈరోజు కాంగ్రెస్కి పోటీ వేయటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు నిజంగా కూడా అప్పుడు టీఆర్ఎస్ మనం తీస్తే తొక్కితే ఎవరు అని చూస్తే రేవంత్ రెడ్డి తప్ప టాల్ పర్సన్ ఎవరు కనపడే. ఆయన డెఫినెట్గా తనకున్నట్టు పుచ్చుకున్న అవకాశాలను చాలా ఎఫెక్టివ్గా వాడుకున్నాడు. అద్భుతమైన మీటింగ్లు కండక్ట్ చేశాడు. ఎట్లా ఆర్గనైజ్ చేశాడో తెలియదు. అపారమైన జన సమీకరణ కూడా చేయగలిగాడు. ఈ హస్ ప్రూవ్డ్ ఈజ్ వర్త్. తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా మొదటి 6 నెలల్లో ఆయన తీసుకున్న స్టెప్స్ కానీ, ఇప్పుడు కొత్తగా మీరు అసెంబ్లీ సందర్భంగా నిన్న రైతుల 1.5 lakh, 1 lakh ముందు 1.5 lakh ఇంకోటి రుణమాఫీ కానీ, రేపు August 15 లోపల మిగిలిన 2 lakhs చేయడం అని, ఇట్లాంటి స్టెప్స్ ద్వారా మరింత ఆయన పబ్లిక్ చేరువవుతున్నాడు. కాబట్టి నా ఉద్దేశంలో ఒక స్టెబిలిటీ అనేది డెఫినెట్లీ ఆయనకు ఉన్నది. ఇది కొనసాగుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాలు, తెలంగాణ పైన, తెలంగాణ ప్రభావం, అధికార పార్టీ, ముఖ్యమంత్రి, భవిష్యత్తు రాజకీయాలు ఎట్లా ఉండబోతున్న తదితర అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.